గజేంద్ర మోక్షణాన్ని, వామన చరిత్రని అన్నింటినీ పూర్తి చేసుకొని ఈ రోజున మనం అంబరీషోపాఖ్యానం తర్వాత మనందరికీ కూడా ప్రధానమైనటువంటి ఘట్టం ఏమిటంటే కృష్ణావతార కథాఘట్టం, కృష్ణలీలా విశేషాలు, రుక్మిణీ కళ్యాణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టం. ఇవన్నీ కూడా మనకి ఈ 3 పూటల కార్యక్రమం ఈరోజు రేపటి రోజున చక్కగా మనకి అందిపుచ్చుకోవడానికి స్వామి సమయాన్ని అనుగ్రహించాడు. ముందుగా సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ, మరి అంబరీషోపాఖ్యానము అంటే మనందరికీ బాగా తెలిసిన వ్రత కథ ఏమిటంటే అంబరీషుడు చేసినటువంటి వ్రతం, ఏకాదశి వ్రతం. అన్నింటికంటే గొప్పదైనటువంటిది ఏమిటి అంటే భగవంతుడికి ఇష్టమైనది ఏకాదశి అనేటువంటి తిథి. ఆ తిథి కూడా స్వామివారి యొక్క శరీరంలో నుంచి ఆవిర్భవించినటువంటి స్త్రీమూర్తే ఏకాదశి స్త్రీమూర్తిగా మనకి పురాణాల ద్వారా చెప్పబడుతుంది. మొత్తం మనకు 24 ఏకాదశులు వస్తాయి. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, అలాగే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది మానవ జీవితంలో మనం జన్మ ఎత్తినందుకు కాను కనీసం వీటన్నింటిలో కొన్ని ఏకాదశులైనా మనం ప్రయత్నం చేసి స్వామివారిని ఆరాధన చేసుకోవడానికి, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అనండి, తర్వాత మనకి బాగా పరిచయమైనటువంటి ఏకాదశి ఏమిటంటే కార్తీక శుద్ధ ఏకాదశి, ఆ తర్వాత మార్గశిర శుద్ధ ఏకాదశి, మాఘమాసంలో వచ్చే ఏకాదశి. ఈ 4 కూడా కనీసం మనం మన జీవితంలో ఓ భాగం చేసుకోవాలి. ఆషాఢమాస ఏకాదశి ఏమో స్వామి శయన ఏకాదశిగా పిలుస్తారు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని చక్కగా మనం స్వామివారి ఉత్థాన ఏకాదశిగా పిలుస్తాం. అలాగే మనకు మార్గశీర్షంలో వచ్చేటువంటి ఏకాదశి చక్కగా గీతా జయంతి, భగవద్గీత ఉత్సవం. అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఇది భీష్మ ఏకాదశి. కాబట్టి కనీసం ఈ 4 ఏకాదశులైనా పరమాత్మని మనం ఆయనకు ఉపవాసాది క్రియలు చేయడం, అర్చన చేసుకోవడం, లేకపోతే మనకు ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణాలు, ఏకాదశి వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనిలో ఏకాదశి వ్రతం అంటే అర్థం ఏంటంటే ఏకాదశం అంటే 11 అనే అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మానవుడు ఏమి చేసినా వీడితోనే పనిచేస్తాడు. ఇప్పుడు ఎక్కడో ఎవరో వచ్చి ఓ శబ్దం చేస్తే టక్కున ఆ వైపు చూస్తాం మనం. అంటే అక్కడ ఏం పనిచేసింది? చెవి పనిచేసింది. ఉన్నట్టుగా ఉండి ఒక ప్రకాశం కనిపిస్తే కన్ను పనిచేస్తుంది. వాళ్ళతోటి సంభాషించాలంటే వాక్కు పనిచేస్తుంది. పని చేయాలంటే చెయ్యి పెడుతుంది. గమనం కావాలంటే కాళ్ళు పెడతాయి. అలాగా అన్నింటికీ కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వీటన్నింటిలో జ్ఞానేంద్రియాలు చాలా ప్రధానం. ఏమిటా జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రం, చక్షుహు, తర్వాత ఏమిటి నాసిక, వాసన గ్రాణం, తర్వాత రసం నాలుక, స్పర్శ చర్మం. కర్మేంద్రియాలు ఏంటి? వాక్కు, పాదము, పాణి, పాయు, ఉపస్థ. వీటిని కర్మేంద్రియాలు అంటారు. అంటే నోరు అనేటువంటిది జ్ఞానేంద్రియాల్లోకి వస్తుంది, కర్మేంద్రియాల్లోకి వస్తుంది. అంటే ఇదేం చేస్తుంది? రుచిని తెలుసుకుంటుంది నాలుక ద్వారా. ఇదే విషయం అంటుంది, తింటుంది. ఇది కర్మేంద్రియం. అలాగే మాట్లాడుతున్నాం కదా నోటితోటి, తర్వాత పాదంతో గమిస్తున్నాం, వెడుతున్నాం. పాణి కర్మ చేస్తున్నాం. పాయు ఉపస్థలు ఈ 2 విసర్జకావయవాలు. వీటి ద్వారా మనకి వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపిస్తున్నాం, మలమూత్రాది విసర్జన చేస్తున్నాం. కాబట్టి వీటన్నింటికీ కూడా ఏమిటి అక్కడ ప్రధానమైనది అంటే మనస్సు. మనస్సు ప్రధానం. ఈ మనస్సు 11వది. ఇది అంతరేంద్రియంగా చెప్పబడింది. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియమైనటువంటి మనస్సు. వీటన్నింటినీ కూడా పరమాత్మ భావనలో సమర్పణ చేయడమే ఏకాదశి అంటే. అంటే వ్రతం చేస్తున్నాం అనగానే మనకు కలిగే భావన ఏంటంటే బయట వ్యాపకాల్లోకి వెళ్ళిపోతే నేను ఉపవాసం ఉండాలి, స్నానం చెయ్యాలి, ఇది మనం అనుకుంటాం. కానీ అంతరార్థంలోకి వస్తే ఉప అంటే దగ్గర, వాసహ అంటే ఉండడం. పరమాత్మ దగ్గరలో వీలైనంత వరకు మన మనస్సుని అట్టి పెట్టడమే ఉపవాసం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి రోజు ఉపవాసం చేస్తున్నాం.
అదేంటండి మాకు 3 పూటలా చక్కగా మా పదార్థాలన్నీ అందుతున్నాయి కదా, ఇది ఉపవాసం ఎలా అవుతుందంటే మనం ఏ కాలాన్ని వృధా చేస్తున్నాం చెప్పండి. ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుండి పారాయణం ఎప్పుడు వస్తుంది, ప్రవచనం ఎప్పుడు వింటాం, పోనీ బయటకు వెళ్ళి భగవంతుడి ఏ ప్రదేశాలు ఉన్నాయో అవి ఎప్పుడు చూస్తాం, మళ్ళా తిరిగి సాయంకాలం ప్రవచనానికి వస్తున్నామా లేదా, ఇంత ప్రసాదం తినగానే మళ్ళీ ఎవరి గుటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ తొందరగా లేవాలి కదా. అంటే మన దృష్టి అంతా దేని దగ్గర తిరుగుతోంది? స్వామి చుట్టే తిరుగుతుంది. అంటే ఇది నిజమైన ఉపవాసం. అంతేగాని అన్నం మానేసి అయ్యో ఏకాదశి వచ్చేసిందే, ఈరోజు నేనేం తినలేదు, నాకు నీరసం వచ్చేసింది అని మనం అలా అనుకుంటున్నాం అనుకోండి, అది పదార్థ దృష్టి అవుతుందే కానీ పరమాత్మ దృష్టి కాదు. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేశాడు. అలా చేస్తున్నటువంటి ఆయన దగ్గరికి ఓ రోజున దూర్వాసుల వారు వస్తారు. రాగానే ఆయన స్నానానికి వెడతాడు. నేను వచ్చేంత వరకు ఇదిగో ఒక మహానుభావుడు అతిథిగా వచ్చాడు గనక ఆయనకు ముందు భోజనం పెట్టి తర్వాత మనం పారణం చేయడం, అంటే ఉపవాసాన్ని విరమించడం, ఇది మనకుండేటువంటి నియమం. మరి అంతటి మహానుభావుడు వచ్చాడు కదా. దూర్వాసుడంటే మనకు బ్రహ్మగారేమో సోముడి అంశతోటి, దూర్వాసుడేమో శివాంశతోటి, సాక్షాత్తు దత్తాత్రేయుల వారు విష్ణాంశతోటి అత్రి అనసూయ దంపతులకు పుట్టినట్లుగా మనకు భాగవతంలో వస్తుంది. అంటే మనం భాగవతంలో ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మాత్రమే ప్రవచనం చేసుకుంటూ పెడుతున్నాం. అన్నీ చెప్పుకోవాలంటే కుదరదు కదా. అందుకని అత్రి అనసూయానందవర్ధనుడు ఎవరు? దత్తాత్రేయుల వారు. అటువంటి దత్తాత్రేయుల వారి తోడ పుట్టినటువంటి మహానుభావుడే దూర్వాసుడు. ఈ దూర్వాసుడు ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. మీరు ఎక్కడైనా చూడండి, దూర్వాసుడు వచ్చాడంటే అక్కడ ఒక భక్తుడికి పరీక్ష జరుగుతుంది. మహాభారతంలో కుంతికి జరిగింది, భారతం వచ్చేటప్పటికి ఇక్కడ ధర్మరాజుకు జరిగింది, భాగవతం వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ అంబరీష మహాత్ముడికి పరీక్ష జరిగింది. ఈయనేం చేశాడు? స్నానానికి వెళ్ళినటువంటి ఆయన ఇంకా రాకపోవడంతో అయ్యో ఎలాగా, మరి పారణ సమయం పూర్తయిపోతుంది కదా, ఏకాదశి వ్రతం ముగించాలి కదా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉపాయం చెప్పారు. కుడుచుటయ్యు కాదు కుడుచుకుండుటయ్యు కాదు సలిల భక్షణంబు సమ్మతంబు. అయ్యా మహాత్ముడు అతిథి వచ్చాడు కదా, అతిథి వచ్చిన తర్వాత ఆయనకి పెట్టకుండా తింటే మన పుణ్యం వెళ్ళిపోతుందేమో అని మీరు అనుకోనక్కర్లేదు, కాస్త నీరు తీసుకోండి, ఇది అంగీకరించారు పెద్దలందరూ అని చెప్తే ఆయన కొద్దిగా నీటిని ప్రాసన చేస్తాడు. దాంతో ఈ దూర్వాసుడి కోపం వచ్చి అంబరీషుడి పైకి తన వెంట్రుకని ఇలాగా జట ఒకదాన్ని పెరికి ఒక కృత్యగా ప్రయోగించి అంబరీషుడి మీదకు పంపుతాడు. మరి అంబరీషుడికి ఎవరండి రక్షణ? నిజంగా భగవంతుడిని పూజించే వాడికి ఉండే లక్షణం ఏమిటంటే ఎవరో ఏదో అన్నారని వాళ్ళు ఏదో అయిపోవాలని కోరుకోడండి భాగవతోత్తముడు అనేవాడు. లోకంలో మనం అంటూ ఉంటాం, మనకి ఏదైనా కొద్దిపాటి కష్టం కలగగానే చూడు ఇప్పుడు నేనేం చేస్తానో, నేను చదివిన పారాయణ ఫలితం అంతా కూడా నీకు తోడైపోయి నువ్వు నాశనం అయిపోవుగాక అని ఇలాగ కొన్ని శాపనార్థాలు పెడుతూ ఉంటాం. కానీ నిజభక్తుడు ఎవరు కూడా అలాంటి దృష్టి కలిగి ఉండరండి. అంటే ఎదుటివాడు ఏదైనా పొరపాటుగా ప్రవర్తించినా వారు దానికి క్షమాపణే వేడుకుంటారు. అంటే భాగవతోత్తముల లక్షణం ఏమిటి? తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. భగవద్గీత 12వ అధ్యాయంలో స్వామి చెప్పాడు, తుల్య అంటే సమానము, నింద అంటే తిట్టడము, స్తుతి పొగడము, ఈ రెంటినీ కూడా ఎవరు సమానంగా చూస్తారో వాడు మౌని. అంటే ఇతరమైనటువంటి వాటికి తొందరగా రెస్పాండ్ కాడనమాట. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికే మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. ప్రపంచంలో ఎందుకు వస్తుంది జగడము అంటే దీనివల్లే వస్తుందన్నమాట. అందువల్ల కాస్త మౌనం వహించామనుకోండి, మౌనేన కలహం నాస్తి అని పెద్దల మాట. ఈయనేం చేశాడు? ఆయన జటను పెరిగితే ఈయన దైవాన్ని ప్రార్థించాడు, పరమాత్మని పట్టుకున్నాడే తప్ప క్రోధాన్ని ధరించారనివ్వలేదు అంబరీషుడు. వెంటనే అక్కడ అయిన రక్షణ భారం ఎవరు వహించాల్సి వచ్చింది? నారాయణమూర్తి. అయ్యయ్యో నా భక్తుడిపైకి అనవసరంగా ఇతడు దీన్ని ప్రయోగించాడే అని తన సుదర్శనాన్ని ప్రయోగించాడు స్వామి. అలా సుదర్శనం ప్రయోగిస్తే అది ఆ కృత్యాన్ని దండించి ఇక దూర్వాసుడి మీదకు వెడుతుంది. ఈ దూర్వాసుడికి బ్రతుకు జీవుడా అంటూ అన్ని లోకాలు తిరిగినా మళ్ళీ తిరిగి విష్ణుమూర్తి దగ్గరికి వస్తే విష్ణువు ఏమన్నాడు? ఇది నా చేతిలో కూడా లేదయా ఓ సంహరణము,
దీనిని ఎవరి యొక్క రక్షణ కోసం నేను ప్రయోగించానో ఆ అంబరీషుడిని నువ్వు శరణ వేడితే ఆ దుఃఖం పోతుంది. మళ్ళీ తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చి ఆయన నన్ను క్షమించమని అడగడంతో అప్పటికి ఆ సుదర్శన చక్రం ఉపశమించి అతడికి కైవల్యాన్ని కలిగింపజేస్తోంది. అంబరీషుడికి ఏకాదశి వ్రత ఫలితాన్ని ఆయనకు అందిస్తుంది. అంటే ఒక్క ఏకాదశి వ్రతం వల్ల, భగవంతుడికి సమీపవాసంలో ఉండడం వల్ల, ఎదుటివారు దుర్మార్గంగా ప్రవర్తించిన అటువంటి భావన తాను పొందకపోవడం వలన ఈయన ఎటువంటి లోకాలు పొందగలిగాడు? పరమాత్మనే పొందగలిగాడు. కాబట్టి వ్రత ఫలితం ద్వారా అంబరీషుడు, నీటినివ్వడం ద్వారా రంతిదేవుడు, తరువాత రామచంద్రమూర్తి యొక్క చరిత్ర మొత్తాన్ని మననం చేసుకొని అవలోకనం చేసుకొని పరమాత్మ యొక్క వైభవాన్ని కూడా 9 స్కందాల వరకు వినిపించడం జరుగుతోంది. ఇక 10వ స్కందం వచ్చేటప్పటికీ విష్ణు కథారతుడగునరున్, విష్ణు కథలు చెప్పునరున్ వినుచుండునరున్, విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల చేయున్. మనం కాస్త మనుష్యులం కదండి, అందువల్ల ఏదైనా మనకు చేస్తేనే ఆనందం. ఇప్పుడు చూడండి, మీరు విష్ణు కథ వింటున్నారు కదా, రేపొద్దున గోమతీ నదీ తీరానికి వద్దు అని నేను అన్నాను అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? బాధపడుతుంది. ఎందుకని? ఏమండి, మేమైతే భాగవతం వింటున్నాం, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మా వాళ్ళు అడుగుతారు, మీరు గోమతీ నదిలో మునిగొచ్చారా అంటారు. మునగలేదు అన్నాం అనుకోండి, మమ్మల్ని ఏదో పాపిని చూసినట్టు చూస్తారండి. కాబట్టి ఇది మరి ఎలాగా అంటే అది చెయ్యాలి, అది కర్మ ప్రకారంగా చేసేదండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను గోమతీ నదిలో మునగాలనుకుంటే మీ వల్ల అవుతుందా? మళ్ళీ నైమిషారణ్యం రావాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇదిగో ఇన్నాళ్ళ శ్రమ పడితే ఇప్పటికి రాగలిగాం. పరమేశ్వరుడు యొక్క దయతో, భగవంతుడి యొక్క దివ్యానుగ్రహంతో మన పూర్వీకులు ఎంత పుణ్యం చేసి రాశీభూతం చేశారో, మా సంపదలో ఇదిగో వీడు వెళ్ళి నైమిషారణ్యం చూడుగాక అని పాపం పితృదేవతలు అనుగ్రహించారో ఏమో మనం ఇక్కడ కాలు పెట్టగలిగాం. మళ్ళా ఈ పుణ్యం వస్తుందా? మళ్ళీ ఈ పుణ్యం రాశీభూతం కావాలంటే ఇంకెన్ని జన్మలు కావాలో కదా. అందుకని మానవుడు నిరంతరం స్నానం చేయవలసింది ఎక్కడ? విష్ణు కథ అనేటువంటి నదిలో స్నానం చేయాలి. విష్ణు కథ అనేటువంటి నది అది నిరంతరమైనటువంటి ప్రవాహం. ఇక్కడ ఇంకో లక్షణం ఉందండి, నదిలో మునిగితే మలినం పోతుంది, కథలో మునిగితే మలం పోతుంది. ఏమండి, మీరు అక్కడికి వెళ్ళి మునిగారు, ఒళ్ళంతా రుద్దారు, ఏం పోయింది? ఏమండి, కాకినాడలో అంటించుకున్న మురికంతా నైమిషారణ్యంలో పోగొట్టారు, అంతే కదా. కానీ లోపల మాలిన్యం పోతుందా? మలం పోవాలి. మలం పోవాలంటే ఎక్కడ మునగాలి? భగవంతుడి కథలో మునగాలి. అక్కడ నదిలో మునిగితే శరీర దేహ మాలిన్యం పోతుంది. లోపల మీరు ఆ భగవంతుడి కథలో మునిగారనుకోండి, జన్మ మాలిన్యం పోతుంది. ఈ జన్మ మాలిన్యం పోతే ఏమవుతుంది? మనకి భగవత్ కైవల్యం మనకు లభిస్తుంది. అందుకని విష్ణు కథా రతుడగునరున్. లోకంలో ఎవరైనా ఇరుగు పొరుగు ముచ్చట్లు చెప్పమని అడిగేవాళ్ళు ఉంటారు, కానీ నాకు భగవంతుడి గురించి చెప్పండి అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకసారి బయటికి పోయి ఆలోచించండి. మనం ప్రపంచంలో ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉంటాం కదా, టీ పొడి కోసమో, కాఫీ పొడి కోసమో, పంచదార కోసమో, కందిపప్పు కోసమో వెళ్ళి ఉంటాం కదా. నాకు కృష్ణుడి గురించి చెప్పండి అని ఎవరి దగ్గరికైనా వెళ్ళామా? పోనీ కృష్ణుడి యొక్క దర్శనం ఎవరినైనా అడిగామా? ప్రపంచంలో ఇన్ని అడుగుతున్నాం, ఇన్ని తెలుసుకుంటున్నాం కదా, మరి ఏది నిజమైనటువంటి తృప్తినిస్తుందంటే విష్ణు కథ. అందుకని విష్ణు కథారతుడగునరున్, విష్ణు కథలు చెప్పునరున్. ఎవరైతే వింటున్నారో వాళ్ళది పుణ్యం, ఎవరైతే చెప్తున్నారో చెప్పేవారిది పుణ్యం. విష్ణు కథా సంప్రశ్నము. లోకంలో నానా రకాల ప్రశ్నలు బయలుదేరుతాయి. ఏమండి, ఇదిగో ఈ వస్త్రం ఎన్నాళ్ళు ఉంటుంది? ఏమండి, ఆఖరికి ఒక నగ కొనుక్కోవడానికి వెడితే ఇది ఎన్నాళ్ళు ఉంటుందండి రంగు పోకుండా? ఒక చీర కొనడానికి పోతే అడుగుతాం, ఏమండి ఈ రంగు ఎన్నాళ్ళు ఉంటుంది? అన్నింటినీ అడుగుతాం కదా. ఇన్ని ప్రశ్నలు మనం వేస్తున్నాం కదా. విష్ణు కథా సంప్రశ్నము. ఎక్కడైనా భగవంతుడి గురించి మనం అడిగామా? విష్ణు కథా సంప్రశ్నం అంటే విష్ణువుకు సంబంధించింది. అయ్యో ఇన్నాళ్ళు వింటున్నాయని చెప్పి వస్తువుల గురించి అడుగుతున్నానే, అసలు ఎప్పుడూ ఉండే వాసుదేవుడి గురించి నేను మర్చిపోతున్నాను. పరమాత్మ కాలాన్ని నువ్వేమని లెక్కేస్తావండి? బహునీమే వ్యతీతాని జన్మాని తవచార్జున. బహునీమే వ్యతీతాని, చాలా జన్మలు నీకు నాకు గడిచిపోయాయి. పైగా భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? నీ పుట్టుకలన్నీ కర్మాధీనం. నువ్వు ఫలానా వాళ్ళకి కావాలనుకుంటే నువ్వు పుట్టలేదు అర్జున.
నీ కర్మ ప్రకారం ఎవరికి పుట్టాలో నేను నిర్ణయం చేశాను. కానీ నా జన్మ లాంటిది కాదు సుమా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నా శాసనానికి అడ్డుపడ్డవాడు ఇంతవరకు లేడు సుమా అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అందుకని అటువంటి నారాయణమూర్తి యొక్క కథా సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల చేయును. అంటే మీకు ఇప్పుడు స్నానం ఏది? కృష్ణ కథే స్నానం. ఏది మన మలం పోగొడుతుంది? విష్ణు కథే మలాన్ని పోగొడుతుంది. నిరంతరం మనం దేనిలో గుంకులిడాలి? భగవంతుడి యొక్క కథాస్రవంతిలో మన నిరంతరం తరించిపోవాలి. వెంటనే ఓ రోజున ఈ బ్రహ్మదేవుడు, ఈ దేవతలు వీళ్ళందరూ కలిసి నారాయణమూర్తి సన్నిధానానికి వెళ్ళారు. ఎందుకని? భూమి భారం పొందలేక స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయింది. కృతయుగంలో చూడండి, కృతయుగంలో వాళ్ళ కొడుకుని వాడే హింసించుకున్నాడు. ఎవరో? హిరణ్యకశ్యపుడు. రెండవ జన్మ వచ్చేటప్పటికి త్రేతాయుగం వచ్చింది, రెండవ యుగం. ఈ త్రేతాయుగంలో ఇతర భార్యల్ని తెచ్చుకోవడం మొదలైంది. ఇతర భార్యల్ని తెచ్చుకున్నవాడు ఎవడో? రావణాసురుడు. అయితే ఇక్కడ ఒక మంచి పని జరిగింది. వాడు ఆవిడ కోరితే తప్ప తాకనన్నాడు కదా. అక్కడ దేవతలు వేరు, రాక్షసులు వేరు. కానీ మూడవ యుగం వచ్చేటప్పటికి ద్వాపరం సొంత ఇంట్లోనే కుంపటి మొదలైంది. ఎవరో కాదు, వదిన గారు. పరాయావిడ కాదు, అన్నగారికి భార్య. అన్నగారి భార్య అంటే తల్లితో సమానం. తల్లితో సమానమైన స్త్రీమూర్తిని నిండు సభలోకి తెచ్చి వస్త్రాలు లాగాలనే బుద్ధి కొడుకు స్థానంలో ఉండవలసిన మరిదికి కలిగింది ద్వాపర యుగంలో. అంటే యుగం అనేటువంటిది, ధర్మం అనేది ఎలా క్షీణించిపోతోంది. మొదటి యుగంలో కృతయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరం, నాలుగవది కలియుగం. ఈ కలియుగం దగ్గర పడుతోంది. ద్వాపరంలోనే భూదేవి తట్టుకోలేకపోయిందట. అయ్యయ్యో, ఇంత దుర్మార్గమైన వాళ్ళు వచ్చేస్తున్నారే. కంసుడు మొదలైనటువంటి వాడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, ఇలా మొదలైనటువంటి వాళ్ళందరి చేత భారము పొందలేకున్నటువంటి అమ్మ ఈ బ్రహ్మగారి దగ్గరికి పెడితే బ్రహ్మగారు నారాయణమూర్తి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి పురుష సూక్తం చదివితే ఆ పురుష సూక్తం చదివి ధ్యానమగ్నుడై ఉన్నటువంటి బ్రహ్మగారికి నారాయణుడు ఆ శేషపాన్పు మీద, ఆదిశేషుడు తల్పం మీద నిద్రిస్తున్న స్వామివారు ఓ అశరీరవాణి రూపంలో ఆయనకు కొన్ని మాటలు వినిపించాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నేను కొన్ని మాటలు విన్నాను. ఏం చెప్పాడు నారాయణుడు? ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మమగుచు నుండు అట్టి మాయ కమలనాభునాగ్న కార్యార్థమై నిజాంశతోడ పుట్టు జగతి యందు. ఇంతవరకు మాయను ఎవరూ చూడలేదే. అటువంటి మాయ పుట్టబోతోంది. ఎవరికి తోడుగా పుట్టబోతోంది? నారాయణుడికి తోడుగా. దేవకీదేవి గర్భంలో 7 దాటిన తరువాత 8వ గర్భంగా యశోదమ్మ గర్భాన పుట్టినట్టుగా పుట్టి అక్కడి నుంచి వసుదేవుడి చేత తేబడి దేవకీ వసుదేవులున్న కారాగారంలోకి వచ్చేట్టుగా ఒక నియమం చేశాడు. అంటే యోగమాయ ఆవిర్భవించబోతోంది. అందుకని నారాయణుడు కూడా పుట్టబోతున్నాడయ్యా, మీకేం పర్వాలేదు. ఏ మధురయందు నిత్యము శ్రీమన్నారాయణుడు చెలుగు ప్రియమమై ఆ మధుర సకల యాదవ భూమీషులకెల్ల మొదలి పురియయ్యనుపా. మధుర 2 ఉన్నాయండి. మధురలు 2 ఉన్నాయి. ఇదేంటండి? మేము ఢిల్లీ దగ్గర మధుర ఒక్కటే కదా ఉంది, మీకేం 2 కనపడ్డాయా? ఎంతమంది వెళ్ళారు మధుర? బృందావనం ఎంతమంది వెళ్ళారు? మధురలు ఏమైనా మీకు 2 కనపడ్డాయా? కనపడలేదు. కానీ మధురలు 2 రకాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కంసుడి చేత పరిపాలింపబడ్డ మధుర ఒకటైతే కృష్ణుడు కాలు పెట్టిన మధుర ఒకటి. మధుర అంటే మన మనస్సేనండి, మన హృదయమే మధుర. మధు అంటే తేనె, రా అంటే పిండి తేవడం అని అర్థం. తేనె ఎవడైనా ఒక చుక్క వేసి చాలా అంటే మీరేమంటారు? ఏమండి, లోకంలో ఏ పిసినారి వాడికో తేనె సీసా ఇచ్చి ఒరే పంచరా అన్నాం అనుకో, వాడు ఇలా రాసుకుంటూ పెడతాడు అందరి చేతుల్లో. మనకు అనిపిస్తుంది ఇంత మధురమైన తేనె పిసినారి వాడికి ఇచ్చాడే, మంచివాడికి ఇస్తే కాస్త ఒక చుక్క ఎక్కువ వేస్తాడు కదా. అంటే మధువు అంటే అర్థం ఏమిటి? ఒక చుక్కతో తృప్తి చెందం మనం.
ఇప్పుడు మన మనస్సే మధుర కావాలి. ఈ మధురని కంసుడి లాంటి దుర్మార్గుణ్ణి కూర్చోబెడతావా, కృష్ణుడి లాంటి యోగ్యుణ్ణి కూర్చోబెడతావా? నీకే ఇచ్చాడు అవకాశం. మధురలు రెండున్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. తప్పనిసరిగా మనవాడు అనుకున్నప్పుడేమో కృష్ణుడు వస్తాడు, నావాడు కాదనుకున్నప్పుడేమో కంసుడు వచ్చి కూర్చుంటాడు. ఏమండి, మంచి పదార్థం చక్కెర పొంగలి వడ్డించడానికి పెట్టారండి, మనకు బాగా ఇష్టమైనవాడు వచ్చాడు అనుకో పళ్ళెం పట్టుకొని, అప్పుడు మన లోపల ఎవడు కూర్చుంటాడు? కృష్ణుడు. 2 గంటలు వేసేస్తామండి. అదే పళ్ళెం పట్టుకొని మనకి ఇష్టం లేనివాడు వస్తున్నాడండి, ఇప్పుడు ఎవడు కూర్చుంటాడండి లోపల? కంసుడు. వాడేం చేస్తాడు? ఆ గంటలో పడింది కూడా ఇంకా దీనికి కొడుతూ ఉంటాడు పాత్రకి. వీడికి ఇంత కూడా వేస్టే, పెట్టకూడదు, 2 మెతుకులే. ఇంకా ఇంకా లోపల కక్ష ఉందనుకోండి, ఆ గంటె పక్క వాడికి ఇచ్చి నువ్వు వడ్డించు, నాకు కొద్దిగా పని ఉంది. ఎందుకంటే వాడు వీడితో పలకడం. అందువల్ల మరి అందరిలో ఈ గంటె పక్కన పడేస్తే అది లోపం. అందుకని ఇదిగో నాకు అర్జెంట్ పని ఉంది కానీ నువ్వు వడ్డించు, నేను ఇప్పుడే వస్తా అని వీడికి పెట్టడం వాడికి ఇష్టం లేదు. చాలా ఉంటాయండి. మనం ఎన్ని నేర్చుకుంటే ఇక్కడికి వచ్చేసాం. ఎన్ని భాగవతాలండి. కృష్ణుడు ఒకటే భాగవతం, మన మనిషి దగ్గర ఒక్కొక్క భాగవతం. కృష్ణుడు ఒకటే భాగవతం, మనము ఇష్టమైనోడి దగ్గర ఒక భాగవతం, ఇష్టం లేనోడి దగ్గర ఒక భాగవతం, ఆడబిడ్డ వస్తే ఒక భాగవతం, పుట్టింటోళ్ళు వస్తే ఒక భాగవతం, అత్తింటోళ్ళు వస్తే ఒక భాగవతం. ఎన్ని భాగవతాలో మనవి కదా. కాబట్టి ఇక్కడ భగవంతుడు మధురంటే మీరు కృష్ణుడిని కూర్చోబెట్టుకుంటారా లేకపోతే కంసుడిని కూర్చోబెట్టుకుంటారా? పుష్పక విమానం ఉంది తెలుసు కదా రామాయణంలో. పుష్పక విమానాన్ని 2 వాడారండి. ఎవరెవరు? రావణాసురుడు, రాముడు. రాముడు కూడా వాడాడు పుష్పక విమానం అయోధ్యకు వెళ్ళేటప్పుడు. రావణాసురుడు వాడితేనేమో పుష్పక విమానం ఏమండి అదేం చేసింది? ఆడవాళ్ళని తీసుకురావడానికి, లోకాల మీద ప్రయాణం చేయడానికి, ఎవడెవడు తన మీద ద్వేషంతో ఉన్నాడో వాళ్ళ లోకాల మీద దండెత్తడానికి వాడుకున్నాడు పుష్పక విమానం. ఎవరు? రావణాసురుడు. మరి రాముడు అయోధ్యకు వెళ్ళడానికి వాడుకున్నాడు. పుష్పక విమానం అంటే మనస్సేనండి. ఈ మనస్సుని ఇతర నాశనం కోసం వాళ్ళ కోసం ఉపయోగిస్తావా లేక అయోధ్య చేరడానికి ఉపయోగిస్తావా? అయోధ్య అంటే అర్థం ఏమిటి? రేపు మనం వెళ్ళబోతున్నాం కదా మన బాలరాముడి దగ్గరికి. అయోధ్య అంటే యోధులు ఎవరూ చొరబడలేని ప్రదేశం, కామక్రోధాదులు చొరబడని ప్రదేశం. ఆ ప్రదేశంలోకి వెళ్ళేదే పుష్పక విమానం. దాన్ని రాముడు ఏం చేశాడు? చక్కగా వాడుకున్నాడు. అమ్మా, నువ్వు నాకు సంబంధించిన దానివి కాదు, నువ్వు మళ్ళీ కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళ వస్తువు వాళ్ళకే అప్పచెప్పాడండి రాముడు. మళ్ళాను రావణాసురుడు వాడిది కాని దాన్ని వాళ్ళ అన్న దగ్గర నుంచి బలవంతాన్ని తెచ్చుకొని వాళ్ళ అన్న అడిగినా కానీ ఇవ్వలేదండి. ఇది రావణాసురుడి పుష్పక విమానం. మరి రాముడు పుష్పక విమానమో యోగ్యానికి ఎంత కావాలో అంత వినియోగించుకున్నాడు, మళ్ళీ తిరిగి అసలు వాడికి అప్పచెప్పాడు. అది అయోధ్య, ఇది లంక. ఏమండి, అది మధుర, కంసుడు పాలిస్తున్నాడు. అదే మధురలో కృష్ణుడు కాలు పెట్టాడు. ఇప్పుడు ఎవరు అడుగు పెడితే మనది మధుర నందనవనం అవుతుంది? కృష్ణుడు అడుగు పెడితే అవుతుంది. అలాంటి ఈ మధురలో ఈ దశమస్కందం బయలుదేరిందండి. మధురా నగరంలో దశమస్కందాన్ని ప్రారంభం చేశారు. ఎలాగా? శూరసేనుడనే మహానుభావుడి కుమారుడు వసుదేవుడనేటువంటి మహానుభావుడు దేవకుడు అనే పేరు కలిగిన వాళ్ళ కూతురైనటువంటి దేవకీదేవిని ఈ వసుదేవుడికిచ్చి వివాహం చేసి వాళ్ళిద్దరినీ రథంలో కూర్చోబెట్టి ఆ రథాన్ని కంసుడు పగ్గాలు తోలి అదిలించేట్టుగా రథం కదిలేట్టుగా కంసుడిని అక్కడ దానిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు రథంలో ఎవరిని కూర్చోబెట్టుకుంటే మన ప్రయాణం బాగుంటుంది? కంసుడిని కూర్చోబెట్టుకోవాలా? కృష్ణుడిని కూర్చోబెట్టుకోవాలా? రథంలో చాలామంది కూర్చున్నారండి. అర్జునుడు కూర్చున్నాడు, కృష్ణయ్య. రథం బ్రహ్మాండంగా పోయింది. ఇప్పుడు దేవకి వసుదేవులిద్దరూ భగవంతుడిని కనగలిగిన యోగ్యత కలిగిన వాళ్ళండి ఇద్దరు కూడా. అయితే వీళ్ళిద్దరికీ దుఃఖం ఎందుకు వచ్చిందంటే రథసారథి సరిగా లేడు. ఇప్పుడు మన దేహం కూడా భగవంతుణ్ణి పొందడానికి యోగ్యమైన దేహమే, కానీ బుద్ధి అనే సారథి సరిగా లేడు. బుద్ధి అనే సారథి సరిగా లేకపోతే ఒడిదుడుకులు వస్తాయా రావా? దేవకి వసుదేవులంతటి వాళ్ళ అమ్మా నాన్నలకే కష్టం వచ్చింది. ఎక్కడ? పెళ్ళైన మరుక్షణమే వివాహమైంది. దేవకి వసుదేవులు కూర్చున్నారు.
రథాన్ని నడుపుతున్నాడు, ముందుకెడుతున్నాడు కంసుడు. ఆ సమయంలో అశరీరవాణి ఒకటి వినిపించింది. తుష్టయగు బగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపై ఎరుగవు మీదన్ శిష్టయగు నీ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ. కంస, ఎంతో ఇష్టంతో రథం నడుపుతూ వెడుతున్నావే, నీకు రహస్యం తెలియటం లేదురా. ఈవిడికి పుట్టబోయేటువంటి 8వ పిల్లాడు నిన్ను చంపుతాడు అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అశరీరవాణి శబ్దాన్నైనా వినొచ్చేమో కానీ మృత్యువుని దాటడం ఎవడికి సాధ్యం కాదు. ఎన్నో శబ్దాలు విన్నాడు కంసుడు. అసలు కంస అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? కమ్ అంటే ముక్తి సుఖము, సా అంటే అడ్డుపడేటువంటిది అని. కంసుడు అనే పదానికి అర్థం ఏమిటంటే ముక్తి సుఖానికి అవరోధం కలిగించువాడే కంసుడు, ఆనందానికి అవరోధం కలిగించేవాడే కంసుడు. అటువంటి వాడిని రథసారథిగా పెట్టుకున్నారు వీళ్ళు. అందుకని వీడు వెడుతూ ఉండగా మధ్యలో హఠాత్తుగా రథాన్ని ఆపేసి చెల్లెలు కొప్పు పట్టుకొని రథం మీద నుంచి కిందికి ఈడ్చి తల నరకడానికి వీలుగా కత్తిని దూశాడండి. అప్పుడు వసుదేవుడు ఆశ్చర్యపోయాడు, ఏమిటో వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలాగ వాడు కత్తి తీసి చెల్లెల్ని చంపాలని చూస్తున్నాడు అనుకుంటూ కొన్ని మాటలు అన్నాడు. అన్నవు నీవు చెల్లికి అకట మాడలు చీరలిచ్చుటో మండన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మానిరావన్న సహింపుమన్న తగదన్న వధింపుకుమన్న వేడెదన్. వసుదేవుడంతటి వాడు కంసుడి పాదాలు పట్టుకున్నాడు. లోకంలో పాదాలు పట్టుకున్నవాడు తక్కువ కాదు, పట్టించుకున్నవాడు ఎక్కువ కాదు. కొన్ని సందర్భాల్లో ఒక గొప్ప వ్యక్తి ఒక తక్కువైన వాడి పాదాలు పట్టవలసిన స్థితి వస్తే రావచ్చుగాక. ఇక్కడ ఈ పాదం పట్టినంత మాత్రాన వసుదేవుడిని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే సమయానుకూలంగా భగవంతుడు మనల్ని ఏ స్థితిలో ఉంచుతాడో దానిలో ఉండిపోవాలంతే. ఒక్కొక్కసారి కాలం కలిసి రానప్పుడు ఏం చేస్తారండి? ధర్మరాజుతో అనలేదా దౌమ్యుల వారు, ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు ధర్మరాజా, ఇప్పటిదాకా సేవ చేయించుకోవటం అలవాటు ఉందే కానీ సేవ చేయటం నీకు అలవాటు లేదు. ఇప్పుడు విరటరాజు కొలువులు అజ్ఞాతవాసానికి వెడుతున్నావు. ముందు మీరు జాగ్రత్తగా కొన్ని సూచనలు తెలుసుకోవాలి. ప్రభువు మనస్సరిగి ప్రవర్తించాలి. ఆనందంగా ఉన్నాడు కదా అని నోటికి పని చెప్పావా, ప్రభువుకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అని కొన్ని ధర్మాలు చెప్తాడండి. అలాగే మనం కూడా కొన్ని ధర్మాలు ఇక్కడ నేర్చుకోవాలి. లోకంలో కాళ్ళు పట్టేవాడు తక్కువవాడు కాదు, పట్టించుకున్నవాడు ఎక్కువ కాదు. సమయానికి తగినట్లుగా మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. వసుదేవుడు ఈ దేవకిని రక్షించుకోవడానికి కంసుడి పాదాలు పట్టుకున్నాడు. అన్నయ్య, ఈవిడ నీకు చెల్లెలవుతుంది కదా, పైగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడని ఎలా గౌరవించాలి? మాడలిచ్చుటో చీరలిచ్చుటో. మాడలు అంటే రూపాయలండి. ఏమండి, పూర్వకాలంలో ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్ల ఊరికి వెళ్ళేటువంటి సమయం అయితే అన్నగారి కోసం ఎదురు చూస్తుంది, ఒక మాట చెప్పిపోదాం కదా అని. అన్న కనపడలేదనుకోండి, త్రోవల వెంట నడుస్తూనే అన్నని వెతుక్కుంటుంది, మా అన్నయ్య ఎక్కడున్నాడా అని. ఆయన కనబడగానే అన్నయ్య నేను వెళ్ళొస్తాను ఒక మాట చెప్పింది అనుకోండి, జేబులు తడుముకుంటాడు అన్నయ్య గారు, నా చెల్లికి నేను ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ఉందా అని. ఆఖరికి ఏమీ లేకపోతే ఏ రూపాయో 2 రూపాయలో ఉన్నాయనుకోండి, ఆ 2 రూపాయలు తీసి జాగ్రత్తగా ఇచ్చి గాజులు వేయించుకొని ఇంటికి వెళ్ళమ్మా అంటాడు. అంటే దీన్ని ఎంత ప్రేమగా భావిస్తోంది ఆ చెల్లెలు. అంటే అన్న చెల్లెళ్ళ మధ్య రక్త సంబంధానికి సంబంధించినటువంటి ఇంత విధానం ఉంటుంది వాళ్ళ దగ్గరే. మనం చెప్పుకున్నాం కదా, పుట్టింటికి వైభవం అంటే ఎంత బాగుంటుంది. ఏమండి, అత్తింటి వాళ్ళు 20,000 రూపాయలు పట్టు చీర తెచ్చినా చూపించరు కానీ పుట్టింటి వారు 20 రూపాయల జాకెట్ ముక్క పెడితే 20 బదాలు చూపిస్తారండి ఆడవాళ్ళు. మా పుట్టింటి వాళ్ళు పెట్టారు, మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. ఎందుకని? ఆ పుట్టింటి మీద ఉండేటువంటి ప్రేమ అంత గొప్పది. అందుకని ఈవిడ నీకు చెల్లెలు అవుతుంది. వాస్తవానికి వీళ్ళిద్దరూ సొంత అన్నా చెల్లెలు కాదండి. ఉగ్రసేనుడికి ఒక కుమారుడు వీడు కంసుడు, ఆవిడ దేవకుడు అనేటువంటి వాళ్ళ కూతురు దేవకి. ఇలాగా వీడు రథం నడుపుతూ ఈ మాట వినగానే ఆవిడని తెగటార్చడానికి పూనుకున్నప్పుడు వసుదేవుడు ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఒక మాట చెప్తాను విను, 8వ గర్భం కదా, నీకు మృత్యువని చెప్తోంది, ఏం పర్వాలేదు, పుట్టిన వాణ్ణి పుట్టినట్టుగా తెచ్చి నీకు అప్పచెప్తాను, దయచేసి ఈమెని విడిచిపెట్టు అని వసుదేవుడు కోరుకున్నాడు.
వెంటనే కంసుడు కూడా ఇలా తల పంకించాడు. అలాగే పుట్టినవాడిని ఎలాగో అప్పచెప్తానన్నాడు కదా, కాబట్టి అదే పని చేద్దాం అని అనుకున్నంతలో నారాయణుడు అనుకున్నాడు, వరి పిచ్చాడా కంస, ముందుగానే చెప్పినా నువ్వు మృత్యువుని మాత్రం దాటలేవు. చాలామంది అంటారు, నాకు ముందే తెలిస్తే నేను ఆ పని చేయకపోదును, నేను ముందే తెలిస్తే నేను ఆ వైపుకు వెళ్ళకపోదును. భగవంతుడు కర్షకుడు వ్యవసాయదారుడైన వాడు పశువుని ముక్కుతాడుకు కట్టి ఎలా లాగుతాడో కర్మ కూడా నిన్న అలా ఈడుస్తుంది అని చెప్పిందండి భాగవతం. ఓ చోట ఒకడు జాతకం చూయించుకున్నాడు. 12 గంటలకు వాడు పరమాణం తాగుతాడని ఉంది. ఆ రోజున 12 గంటలకి పరమాణం తాగుతాడు. వీడు అనుకున్నాడు, ఇది ఎలాగైనా అబద్ధం చెయ్యాలి, అసలే నాకు పరమాణం అంటే పరమిష్టం, ఎవడైనా ఊళ్ళో ఉంటే టక్కుని తీసుకొచ్చి ఇచ్చాడనుకో నోరాగదు, నోట్లో పోసేసుకుంటాను, అందువల్ల నేను ఊళ్ళో ఉండకూడదు, అడవికి వెళ్ళిపోతాను. అడవికి వెడితే ఎవడిస్తాడు అడవిలో పరమాణం, 12ంటికి తాగుతానని ఉంది, కాబట్టి ఈరోజు ఎలాగూ తాగను, అలాంటప్పుడు ఇది ఎలా నిజమవుతుందో చూస్తాను అని వెళ్ళి అడవికి వెళ్ళాడు. అడవికి వెడితే ఆ అడవిలో కూడా వాడు అనుకున్నాడు, కిందుంటే ఎవడైనా తెచ్చిస్తాడేమని చెట్టు ఎక్కాడు. ఏమంటే క్రిందుంటే ఎవడో ఒకటి దారిని పోతూ ఆ ప్రసాదమో ఏదో ఒకటి అంటే మళ్ళీ తీపి మీద దృష్టితో కాస్త నోట్లో వేసుకోవటం అయిద్దేమో, ఈరోజు నిజమైపోద్ది జ్యోతిష్యం, కింద ఉండకూడదు పైకి ఎక్కాలని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఎవడు పెడతాడండి పరమాణం, కింద ఉంటేనే పెట్టట్లేదు. కాబట్టి చెట్టు ఎక్కితే ఎవడు పెడతాడు, ఇక నాకు పరమాణం పెట్టలే అనుకొని ఉన్నాడు వాడు. ఈ లోపల పూర్వకాలంలో ఈ అడవుల్లో గుండా వెళుతూ ఉండేవాళ్ళండి. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అమ్మాయిని తీసుకొని వేరే ఊరు వెళ్ళి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే 2-3 రోజుల ముందే ప్రయాణమై వెళుతుండేవాళ్ళు దారుల్లో. అలాగే ఈ అడవిలో గుండా ఒక పెళ్లి బృందం వాళ్ళు వెళుతున్నారండి. బాగా 12 గంటల సమయం అంటే అన్నం తినే సమయం కదా. ఎప్పుడు బయలుదేరారో 12 కాగానే వాళ్ళందరికీ ఆకలిస్తోంది దగ్గరగా. వీడు టైం చూసుకున్నాడు, 11:12 అయింది, ఇంకా పావు గంట, ఈ 15 నిమిషాలు నోరు కట్టేసుకుంటే జ్యోతిష్యం తప్పైపోద్ది అనుకున్నాడు. కరెక్ట్గా ఈ సమయంలో పెళ్లి వాళ్ళు వచ్చి అక్కడ ఒకడన్నాడు, ఒరే ఆకలిస్తోందిరా, చెట్టు పెద్దగా ఉంది, ఈ చెట్టు కింద మనం అన్నీ పెట్టేసుకొని అందరం వడ్డించుకొని తిని తర్వాత ప్రయాణం అవుదామని వాళ్ళలో ఒకడు అన్నాడు. వీడు చెప్పింది కూడా బాగానే ఉందిరా అని అందరూ కలిసి ఆ పదార్థాలని వాడున్న చెట్టు కిందే దించారు. వాడున్న చెట్టు కిందే పదార్థాలన్నీ దించారు. బాగా వాసన వస్తుందండి. యాలకులు వేసి, జీడిపప్పు వేసి, కిస్మిస్ వేసి, పరమాణం ముక్కు పుట్టాలు అదిరేట్టుగా వస్తుంది వాసన. వీడు ముక్కు కూడా బిగిచ్చేసుకున్నాడు, మళ్ళీ వాసన తగిలితే ఎక్కడ దిగి తాగుతానేమోనని. ఈ లోపల ఇంకా 10 నిమిషాలు ఉందండి సమయం. ఎక్కడి నుంచి వచ్చారో దొంగల గుంపు వచ్చి పడిందండి. వీళ్ళు అనుకున్నారు, బ్రతుకు జీవుడా, అమ్మాయి మెడలో నగలున్నాయి, తల కొద్ది గొప్ప బంగారం చెవులకో ముక్కుకో మూతికో ఏదో తగిలించుకొని వచ్చాం, వీళ్ళు ఇప్పుడు పడ్డారంటే మొత్తం దొంగిలించేస్తారు, బ్రతుకు జీవుడా అంటే అందరు పరిగెత్తారు. ఈ దొంగలు 3 రోజుల నుంచి వాళ్ళకి అన్నం లేదండి. వాళ్ళేమనుకున్నారు, ఒరే నాయనా వాళ్ళు పోతే పోయారు, ముందు మనం నడవడానికి కూడా ఓపిక లేదు, ఏదో ఒకటి కొద్దిగా తింటే తర్వాత ఎవడో ఒకటి రాకపోతాడా, దొంగతనం చేయకపోదామా, ముందా మనందరం ఈ అన్నం తిందాంరా, మంచి అన్నం వదిలిపెట్టిపోయారు, మంచి పరమాణం వదిలిపెట్టిపోయారని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఒకడు అన్నాడు, ఒరే ఇంత మంచి అన్నం వదిలిపెట్టిపోయారంటే పోతూ పోతూ విషమేమైనా కలిపారేమో. ఎవడో ఉంటాడు కదా దానికి సంబంధించిన వాడనేటప్పటికీ వీడు కూడా అన్నాడు, నిజమేరా, ఎవడైనా ఇంత మంచి అన్నం వదిలిపెట్టుకొని పోతాడా, ఏదో అయి ఉంటుంది, సరే ఎవడో అయినా రాకపోతాడా, వాడికి ముందు పెట్టి వాడు చావకపోతే అప్పుడు తిందాం అని దొంగల నాయకుడు చెప్పాడు. సరే వాడికి బాగా తిరిగి ఆయాసపడ్డాడేమో, ఇలా పడుకున్నాడు. పడుకోగానే ఎవడు కనపడ్డాడు, పైన వీడు కనపడ్డాడు. వచ్చి పైన కూర్చున్నాడు కదా వాడు కనపడ్డాడు. వెంటనే రే ఎవరో పైన ఉన్నాడు వాడిని దించండి రా, వాడ పెళ్లి బృందంలో వాడే ఉంటాడు, దించండి అనగానే వెంటనే వాడిని దించారు. అంటున్నాడు దొంగల నాయకుడు, ఒరే ముందు వాడికి పరమాణం పోయిండ్రా, నాకు అసలే పరమాణం అంటే చాలా ఇష్టం, ముందు పరమాణం తాగుదాం అందరం, ముందు వాడికి పరమాణం పోయండి, అందులో విషం ఉందో లేదో అని వీడికి పోయండి అనగానే వాడు టైం చూసుకుంటున్నాడండి. ఇంకొక నిమిషం ఉంది 12కి. వాడు అనుకున్నాడు, ఈ ఒక్క నిమిషం మూతి బిగబడితే జ్యోతిష్యం తప్పైపోద్ది అని మూతి బిగబడుతుంటే వాళ్ళేమండి ఆ పై పెదవి కింద పెదవి లాగుతున్నారండి. వాడేమో ఊహో గట్టిగా బిగించుకుంటున్నాడండి. వాళ్ళు అన్నారు, ఇంత పరమాణం వద్దంటున్నాడంటే అందులో విషం పోసే ఉంటారు. ఏమండి ఎవడైనా పరమాణం అంటే నోరు తెరవని వాడు ఎవడైనా ఉంటాడండి.
ఈడు తెరవడం లేదంటే అందులో విషం ఉంటుంది అని వాడు, అరే విషం కలిపావా అంటున్నాడు. వాడు అంటే తాగడానికి రోగం అని నీకు పట్టు అని చెప్పి వాళ్ళు ఆ పై పెదవి కింద పెదవి బాగా విడదీసి గొంతులో పోశారండి. ఆ మింగేటప్పటికి 12 అయిందండి గట్టిగాను. వాడు అనుకున్నాడు 12ంటికి పరమాణం తాగాల్సి వస్తుందని కొంపగోడు వదిలిపెట్టి అడవిలోకి వచ్చి కూర్చొని కిందుంటే ఎవడైనా పోస్తాడని పైన చెట్టు ఎక్కితే నా కర్మ చూడు తప్పిందా అండి. భగవంతుడి రాత కూడా అంతే. మనం ఎంత తప్పించుకోవాలని అనుకున్నా అనుభవించాల్సింది గనక వెనకుంటే అది మనం ఎక్కడా తప్పించుకోలేం. అందుకని పాపం నారాయణమూర్తి అనుకున్నాడు, ఒరే కంస 8వ వాడు వచ్చి చంపుతాడు రా అని చెప్పానే, మరి వీళ్ళకి ఒక్కొక్క పిల్లాడ పుట్టే అవకాశం నువ్వే ఇస్తున్నావు కాబట్టి నాదేం తప్పు లేదు, నీదే దోషం అని ఇలా అనుకుంటుంటే దేవకి వసుదేవులకి మొట్టమొదటి పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఇదిగో ఈ పిల్లాడు నీకు ఇస్తానని చెప్పాను కదా, ఈ పిల్లాడిని తీసుకో అంటే వెంటనే ఆయన అనుకున్నాడు, చిచి ఈ పిల్లాడి వల్ల నాకు మృత్యువా కాదు కదా, ఇచ్చిన మాటకి వెనుతిరగకుండా వసుదేవుడు ఈ బిడ్డకు ఆశపడకుండా తెచ్చిచ్చాడు గనక బావా నాకు ఈ పిల్లాడి వల్ల వెరపు లేదు, వీడిని తీసుకెళ్ళివు అని కంసుడు చెప్పాడు. భగవంతుడు ఊరికే ఎందుకు పుడతాడండి వసుదేవుడికి? సత్యం మీద నిలబడ్డాడు కాబట్టే భగవంతుడు పుట్టాడు. ఇప్పుడు వసుదేవుడు నాకు పిల్లాడు పుట్టలేదని అబద్ధమాడితే కంసుడు ఏం చేయగలడు? ఈయన తీసుకురాకుండా ఉంటే కంసుడు ఏం చేయగలడు? కానీ సత్యము యందు నిలబడ్డాడు గనక పరమాత్మ కూడా అనుకున్నాడు ఇతను నాకు తండ్రి అవునుగాక. అంటే భగవంతుడు పుట్టాలంటే పుణ్యం ఉండాలి. భగవంతుడు మనకు పుట్టాలి, భగవంతుడి యొక్క గుణాలు కలిగిన వాడు రావాలి అంటే పుణ్యం రాశీభూతమైతేనే అలాంటి వాడు వస్తాడు. ఒకటి దగ్గర నుంచి 6 పిల్లల వరకు పుట్టిన తర్వాత ఈ 6 పిల్లలు కూడా పూర్వం వాళ్ళ పిల్లలని కాలనేమి అనే రాక్షసుడివి నీవని వాళ్ళందరూ దేవతాంశ సంభూతులని నారదుడు ఒక రోజునొచ్చి చెప్పగానే కంసుడు 6 బిడ్డల్ని తెగటార్చి వేసి దేవకి వసుదేవుల్ని తెచ్చి కారాగారంలో పెట్టాడు. నారాయణమూర్తి ఒక నమస్కారం చేసుకున్నాడు. పిచ్చాడా కంస? 6 పుట్టారు. అసలు ఎంత తెలియని వాడికైనా ఒక జ్ఞానం రావాలండి. ఏమిటి ఆ జ్ఞానం? అసలు వీళ్ళిద్దరిని చెరొక గదిలో పెడితే పిల్లలు పుట్టే అవకాశమే లేదుగా. కంసుడు ఎంత తెలివి మాలిన వాడంటే 6 పుట్టిన తర్వాత కూడా వీళ్ళిద్దరిని ఒకే గదిలో పెట్టాడండి. వీళ్ళిద్దరిని దేవకిని వసుదేవుని పెడితే భగవంతుడు నవ్వుకున్నాడు, పిచ్చాడా. అందుకనేనండి భగవంతుడు అనుభవించవలసిన కర్మ వచ్చినప్పుడు బాగా తెలిసిన విషయమే తెలియకుండా చేస్తాడు. అది ఆయన చేసే పని. బాగా మనం కర్మ అనుభవించాలనుకోండి, బాగా తెలిసిన విషయమే తెలియకుండా చేస్తాడు. ఆ తర్వాత గుర్తొచ్చి తలగొక్కుంటే ప్రయోజనం ఏమిటి? అనుభవించాల్సిన కర్మ ఉంది కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. 7వ వాడిగా ఆదిశేషుడు వచ్చాడు. ఈ ఆదిశేషుడు వచ్చిన సమయంలో యోగమాయను పిలిచి చెప్పాడు, కృష్ణయ్య ఇదిగో యోగమాయ నీకేం పర్వాలేదు, నేను దేవకీ వసుదేవుల గర్భాన ఉదయించేట్టుగా 8వ గర్భంగా వస్తాను. ఇప్పుడు 7వ గర్భంగా ఆదిశేషుడు దేవకీ వసుదేవుల గర్భంలో ఉన్నాడు. నువ్వు పంచేయి, ఈ పిల్లాన్ని ఇక్కడి నుంచి సంకర్షణము అంటే లాగేసి వసుదేవుడి భార్య రోహిణి అనేటువంటి ఒక ఆవిడ గోకులంలో నంద యశోదల దగ్గర ఆవిడ రహస్యంగా ఉంది. ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు. తరువాత నువ్వు నంద యశోదలనేటువంటి మహాత్ములకి ఆడపిల్లగా నువ్వు అక్కడ పుట్టాలి గోకులంలో. ఈ లోపల 8వ పిల్లవాడిగా వసుదేవుడి తేజస్సులో చేరిన నేను అక్కడి నుంచి దేవకీదేవి గర్భంలో ప్రవేశించి నేను వీళ్ళకి పిల్లాడిగా పుడతాను. ఆ తరువాత జరిగిన కథంతా నేను నడిపిస్తాను, నువ్వు ఈ పని చెయ్యి అని అక్కడ అమ్మతో చెప్పాడు. ఇలాగైతే ఎప్పుడైతే ఆవిడ పలుకులు విన్నాడో అప్పుడు ఆవిడంది, మరి నాకు కూడా కొన్ని ఒక వరం వస్తే బాగుంటుంది కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడు, చక్కగా నిన్ను వైష్ణవి అని, దుర్గా అని, చండిక అని, విజయ అని ఇలా అనేకమైనటువంటి పేర్లతో గ్రామదేవతలుగా నిన్ను ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు. నీకు బలులు సమర్పించి నిన్ను వేడుకగా చూస్తారని స్వామి ఆనతిచ్చిన తరువాత అంతే ఆనందంతో వెళ్ళినటువంటి ఆవిడ ఈ దేవకీ గర్భంలో ఉన్న 7వ గర్భాన్ని లాగేసి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టి తాను ఆడపిల్లగా పుట్టడానికి నంద యశోదల ఇంటిలో యశోద గర్భంలోకి చొచ్చిపోయింది అమ్మ. ఇలా జరుగుతుంటే
కంసుడు ఓ రోజున రాగానే అక్కడున్న భటులు చెప్పారు, ఏమండి 7వ గర్భం జారిపోయింది అన్నారు. ఇక వీడి పెన్ను కాగితం పట్టుకొని లెక్కలేయటం మొదలెట్టాడు. ఇప్పుడు పుడితే లెక్క వస్తుందా, పుట్టకపోతే లెక్క వస్తుందా? పుడితే 8, పుట్టకపోతే 8, ఇప్పుడు వచ్చేది 8 లేకపోతే 7 అని తలగోక్కుంటున్నాడు. భగవంతుడు నవ్వుకుంటున్నాడు, ఒరే 8వ గర్భం అని చెప్పానురా, గర్భం వస్తే లెక్క చాలు. లోకంలో చాలామంది అంటారు, నాకు 5 గర్భాలండి, 3 పిల్లలండి అంటారు. 5 గర్భాలంటే అర్థం ఏమిటి? మధ్యలో 2 విచ్ఛిన్నమైపోయారు. అంటే గర్భంలోకి వచ్చి కొంతకాలం ఉండి ఏవో అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోతారు. కానీ 3 బిడ్డలు వీళ్ళు గర్భంలో ఫలించి 3 బిడ్డలుగా లోకంలోకి వచ్చారు. ఇప్పుడు ఈయన ఏ గర్భం లెక్క చెప్పాడా, జననం లెక్క చెప్పాడా? నారాయణమూర్తి గర్భం లెక్కే చెప్పాడు. 8వ గర్భంబు 8వ గర్భంబు నిన్ను హరించుజుమి అంటే 8వ గర్భం. వీడి జుట్టు పీక్కుంటున్నాడండి కంసుడు. పరమాత్మ ఆనందపడ్డాడు, నేను చెప్తాను, నువ్వు దాన్ని ఎలా దాటుతావో నేను చూస్తానన్నట్టుగా. సరే 8వ గర్భంలోకి వచ్చేటప్పటికి రోజు వచ్చి దేవకీదేవి గర్భాన్ని చూస్తూ వెళ్ళేవాడండి. ఎవరు? కంసుడు. ఇలా చూస్తుంటే వాడికి అనిపించింది, ఇంతకుముందు 7 గర్భాలు చూసినా నాకింత భయమో బాధ కలగలేదు, ఈ 8వ గర్భాన్ని చూడగానే నాకు భయమో బాధ కలుగుతోంది. నేను అనుకున్నట్లుగా నా శత్రువుగా ఉండి నన్ను దునుమాడవలసినటువంటి వాడు ఈవిడ గర్భంలో 8వ వాడిగా పుట్టాడా, పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడా అని చూస్తూ 8వ చూలున్ వీని దునుమాడని నెనుచు మింట దొరపు పలుకులు వినబడి అయ్యేల తప్పును ఆయన అనుకున్నాడు కదా వసుదేవుడు. అందుకని 8వ గర్భంగా స్వామి చక్కగా ఇలా ఉద్భవిస్తడానికి సిద్ధంగా ఉంటే, ఏమి తలచువాడ ఎయ్యది కార్యము. వీడు రోజున కంసుడు ఒంటరిగా కూర్చొని అనుకుంటున్నాడట, ఏమి తలచువాడా ఎయ్యది కార్యం, ఇంకేం చేయాలి, 6గురిని చంపేశాను, ఇప్పుడు 7వ వాడు అనుకుంటుంటే 8వ వాడే వచ్చి చేరాడు, ఇప్పుడు నేనేం చేయాలి? నాటికి కామిని చూలు పెంపసగెన్. రోజు రోజుకి దేవకీదేవి గర్భంలో పిల్లాడు పెరుగుతున్నాడు. గర్భిణి చెల్లెలు నాడు పేద నేనేమని చంపువాడ. ఇప్పుడు నేను ఈ సమయంలో చంపితే చేతగాని వాడైనటువంటి కంసుడు కడుపులో ఉన్న పిల్లాడి దగ్గర భయపడి ఒక ఆడదాన్ని చంపాడనే పేరు నాకు వస్తుంది కదా. ఏమంటే ఇంత వీరత్వంతో ఉన్నవాడిని ఆడదాన్ని చంపడం, గర్భిణీని చంపడం, అందుగా చెల్లెల్ని చంపడం, మరి ఇది నేనేమైనా లోకంలో మెచ్చే పని కాదు కదా. పర్వాలేదు, నేనేమని చంపువాడ, చంపడానికి నాకు చేయి రావడం లేదు. తగవేలని చంపితేనేని స్త్రీయు ఉద్ధానయ శంభు వాయువున్ ధర్మమున్ చెడిపోవకుండునే. ఇప్పుడు నేను ఒకవేళ చంపాననుకో, ఇన్నాళ్ళు నేను ఆర్జించుకున్న పేరు పోతుంది, నా ధైర్యము చెడిపోతుంది. చిన్న పిల్లాడి మీద రోషం పెంచుకొని పసిపిల్లాడిని తెగటార్చాడనేటువంటి పేరు నాకు వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం లేదు, కాపలాన్ని బాగా కట్టుదిట్టం చేద్దాం, ఈ పిల్లాడు బయటికి పోకుండా ఏర్పాట్లు చేద్దాం. ఇక్కడ చూలు లోపల నుంచి పిల్లాడు రాగానే నాకు సమాచారం అందేట్టుగా వ్యవస్థను ఇంకా పెంచుదామని వాడు రాక్షసులందరినీ పిలిచి ఈవిడ చుట్టూ కాపలాన్ని పెట్టాడు. అయితే వీడు లోపలికి రావడానికి వీలుగా ఎప్పుడైతే గర్భాన్ని చూసి వచ్చాడో వాడిలో ఒక అలజడి మొదలైందండి. అలజడి ఎలా మొదలైంది? పోతనామాచ్యుల వారు ఇక్కడ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని చెప్పాడు. ఎవరావిడ? దేవకీమాత. దేవకీదేవి గర్భంలో నారాయణమూర్తి ఉన్నాడండి. నారాయణమూర్తి ఎవరు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలు తనవి కలిగినటువంటి వాడు పరమాత్మ. భూమిరాపు అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ చెప్పాడు కదా భగవద్గీతలో. ఈ 5 నావే, ఇవి ఒక్కుమ్మడిగా మూటగట్టుకొచ్చినా ఇవి నన్నేమీ చేయలేవు. ఆకాశ రూపంలో వచ్చాడు ఒక రాక్షసుడు. ఎవరండి భాగవతంలో వచ్చిన రాక్షసుడు? కృష్ణుడి మీదకి వచ్చాడు. ఎవరు వాడు? వ్యోమాసురుడు. రెండవ వాడు గాలి రూపంలో వచ్చాడు. ఎవరు వాడు? తృణావర్తుడు. మూడో వాడు అగ్ని రూపంలో వచ్చాడు. ఎవరు వాడు? కార్చిచ్చు రూపంలో వచ్చాడు రాక్షసుడు. 2 మార్లు అగ్ని వస్తుంది నారాయణుడిని కబళించడానికి. ఒకటేమో గోపాలకులతో కూడి గోవులతో ఉన్నప్పుడు ఒకసారి, నందగోపుడు ప్రభువుల వారు ఒక రోజున ఆయన విహారానికి వెళ్ళినప్పుడు ఒకసారి, రాక్షసుడే అగ్ని రూపంలో వచ్చి ఆయన్ని కబళించడానికి ప్రయత్నం చేస్తే నారాయణుడు నోరు తెరిచి అగ్నిని మింగేస్తాడండి.
బాలకృష్ణ అవతారంలో. ఇది 3. 4వది ఏమిటి? నీరు. నీరు రూపంలో ఉపద్రవం వచ్చింది. ఎక్కడొచ్చింది చెప్పండి? కాళీయుడు అనేటువంటి నదిలో విషజ్వాలలతో కూడినటువంటి విషం కక్కుతూ త్రాగడానికి కానీ వాడుకోవడానికి కానీ యోగ్యత కానట్లుగా విషంతో చుట్టూ విషంతో కూడినటువంటి జలాల్ని స్వామి బాగు చేశాడు. తాను లోపలికెళ్ళి కాళీయుడి పడగల్ని అణగద్రొక్కి దానిపైన తన పాదాన్ని ఉంచి ఉద్ధరించి గరుడుడి నుంచి తనకి భయం కలగకుండా అభయం ప్రసాదించాడు. ఇదొక్కసారి. ఇంకోసారి ఇక్కడ గోవర్ధనగిరినెత్తి సంవర్తకమనే మేఘాల సంఖ్యలు తెంచి ధారాపాతంగా వర్షం కురుస్తుంటే 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనగిరినెత్తి స్వామివారు రక్షణ చేశాడు. అక్కడ కూడా నీటిని స్వామి అడ్డగించాడు. ఇక 5వది భూమి. మట్టి తిన్నాడా లేదా? అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడక వీరీ మాటలు నన్నీవు కొట్టంగా వీరీ మార్గం ఒకటించి చెప్పిరి. ఇవన్నీ పద్యమంతా ఉంది కదా. కాబట్టి మట్టి కూడా తిన్నాడు. ఈ 5 పంచభూతాలు పరమాత్మను ఏమైనా చేయగలవా? ఏం చేయలేవని భాగవతమే చెప్పింది. 3 గుణాలు ఉన్నాయండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 3 గుణాలకి 3 రాక్షసులు వచ్చారండి భాగవతంలో, కృష్ణావతారంలో. ఎవరు వారు? సత్వగుణంలోనేమో వృషభాసురుడు, వాడు లేగదవుడు రూపంలో వచ్చి పరమాత్మను కబళించాలని వస్తాడు. రజోగుణంతో వచ్చిన వాడు కేసి అనే పేరు కలిగిన రాక్షసుడు, వాడు గుర్రం రూపంలో వస్తాడు. తమోగుణంతో వచ్చిన వాడు కొవలయపేయడం అనే ఏనుగు. కంసుడి దగ్గరికి ధనుర్యాగ నిమిత్తం వెళ్ళినప్పుడు కంసుడు యాగానికి పిలుస్తాడు కదా, అక్రూరులు వారు వచ్చి తీసుకెడతారు కదా. ఆ సమయంలో దీనిని దునుమాడి కువలయపేడాన్ని మదాన్ని అణిచి దాన్ని కొట్టి మధురా నగరంలో ఆయన అక్కడుండే వాళ్ళందరికీ భయాన్ని తొలగించాడు. అది తమోగుణం. అర్థమైందా? ఇప్పుడు గుణాలు ఏమైనా పరమాత్మను చేయగలుగుతాయా? పరమాత్మ గుణాతీతుడని చెప్పడానికి ఏమిటి కారణం? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తర్వాత 6 అంతఃశత్రువులు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. కామానికి ప్రతీక శిశుపాలుడు, క్రోధానికి ప్రతీక దంతవర్తుడు. ఏమండి? తర్వాత వచ్చేదేమిటి? లోభము, మోహము. ఈ లోభమోహాలకి ఎవరండి ప్రతీక? 2 ఉన్నారు, చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి వాళ్ళు. లోభానికి, మోహానికి. మదము, మాత్సర్యం. ఈ మదమాత్సర్యాలకు ప్రతీక ఎవరండి? జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మదమాత్సర్యాలకు ప్రతీక. అంటే గుణాలని పరమాత్మ దండించగలిగి ఉన్నాడా లేదా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవేమైనా చేయగలుగుతాయా? ఏమీ చేయలేవు. అందుకనే భాగవతము అంటే మనలో ఉండేటువంటి గుణాలని దునుమాడిన భగవంతుడి యొక్క చరిత్ర. మనం భగవంతుని పొందలేకపోవడానికి ఇవే కదా కారణం. ఈ పంచభూతాలు, పంచతన్మాత్రలు, మనకు పంచవాయువులు ఇవన్నీ కూడా ఉన్నాయండి లోకంలో. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం ఎన్ని? పంచభూతాలు 5 ఎన్ని? 15. 5 పంచతన్మాత్రలు ఎన్ని? 20. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4, మొత్తం ఎన్ని? 24 తత్వాలు. ఈ 24 తత్వాలే దేహం. అంటే ఇప్పుడు పరమాత్మ దేని గురించి చెప్తున్నాడు? భాగవతం మన గురించే చెప్తున్నాడు. మనలో ఉండేటువంటి ఈ గుణాల వల్లే మనం బంధింపబడుతున్నాం. ఈ వీటన్నింటినీ తొలగించగలిగినటువంటి ఏకైక సాధనం ఏమిటి? భగవంతుడొక్కడే. అందుకే ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవా ఏకో మంత్రస్తస్య నామాని అని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఇది మహామంత్రం అండి. ఈ ఒక్క శ్లోకం చాలదా మన జీవితానికి? ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. లోకంలో ఇన్ని అక్షరాలు, ఇన్ని గ్రంథాలు కనపడుతున్నాయి. వీటన్నింటిలో మేమేం చదవాలంటే ముక్త కంఠంతో చెప్పారు. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అంటే భగవద్గీత. ఏకో దేవో దేవకీపుత్ర ఏవా. మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరిని మనం పట్టుకోవాలంటే ఏకో దేవో దేవకీపుత్ర ఏవా. ఏమండి? సప్తకోటి మహామంత్రాలు మాకు కనబడుతున్నాయి. వీటిలో మేము ఏ మంత్రం పట్టుకోవాలి? ఏకో మంత్రస్తస్య నామాని అని. కృష్ణ అనేటువంటి ఒక మంత్రం, అదొక్కడు చాలు మన జీవితానికి. కర్మ అప్యేకం తస్య దేవస్య సేవ. మరి కర్మ ఏమిటి?
ఆయన పాదాలను అర్చించడం, ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన గురించి వినడం, ఆయనకు సేవ చేయడం, ఈ జీవన కైంకర్యం పరమాత్మకే సమర్పించడం, ఇది నిజమైనటువంటి సేవ. కృష్ణుడికి నమస్కారం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా అండి? భీష్మాచార్యుల వారు ధర్మరాజుల వారితో చెప్తాడు. ధర్మరాజుల వారిని ఓసారి భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు పెడితే, ఆయన కృష్ణుడు వీళ్ళందరూ కూడి ఉన్నప్పుడు ఓ మాట అన్నాడు భీష్మాచార్యుల వారు. ఏమయ్యా ధర్మరాజా, నేను పని చెప్తాను, చేస్తావా అన్నాడు. ఏమిటి తాతయ్య అన్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడికి నమస్కారం పెట్టు అన్నాడండి. ఏమంటే రోజు పెడుతూనే ఉన్నాడుగా, నమస్కారం రోజు పెడుతూనే ఉన్నాడుగా, ఇప్పుడు కొత్తగా పెట్టడం ఏమిటి? అదేమిటి తాతయ్య, నీ ఎదురుగా పెట్టకపోయినంత మాత్రాన నేను భగవంతుడికి దండం పెట్టలేదు, నాకు సరైనటువంటి సంస్కారం లేదనుకుంటున్నావా? నేను కనిపించినప్పుడల్లా కృష్ణుడికి నమస్కారం పెడుతూనే ఉన్నాను అన్నాడు. దానికి భీష్ముడు అన్నాడు, ఒట్టొట్టి నమస్కారం కాదు ధర్మరాజా, కృష్ణుడంటే ఏమిటో తెలుసుకొని పెట్టమన్నాడు. లోకంలో వాళ్ళు ఎవరో నమస్కారం అండి అని అంటే, ఓహో నేను కూడా నమస్కారం పెట్టకపోతే నేను భక్తుడిని కాదనుకుంటారేమో, అందుకని నమస్కారం అండి అని ముక్కుసూటిగా అంటారు కొంతమంది, ఏదో మొహమాటానికి వెళ్ళినట్టుగా, ఓ నమస్కారం పెడితే మా పని అయిపోతుంది అన్నట్టుగా. కృష్ణుడికి అలా పెట్టకూడదటండి నమస్కారం. ఏదో అందరి దేవుళ్ళు ఇలా కనపడ్డారులే, ఈయన కూడా కనపడ్డాడని ఇలా పెట్టేస్తే అది సరైనటువంటి నమస్కారం కాదట. ఏమిటి కృష్ణుడికి చేసిన నమస్కారంలో ఉండేటువంటి ఒక అంతరార్థం అంటే, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ. ఒక్కసారి కృష్ణుడికి నమస్కారం చేస్తే, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధవ బృధేన తుల్య. 10 అశ్వమేధ యాగాల పుణ్యం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం అటండి 10 అశ్వమేధ యాగాల ఫలితం. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధవ బృధేన తుల్య. దశాశ్వమేధి పునరేతి జన్మ. 10 అశ్వమేధ యాగాలు చేస్తే ఏమొస్తుందట? జన్మ వస్తుందట. కానీ కృష్ణ స్మరామి న పునర్భవాయ. ఎవడైతే కృష్ణుడికి నమస్కారం చేస్తాడో, కృష్ణ అని పిలుస్తాడో, వాడు మళ్ళీ పుట్టడు అని చెప్పాడండి భీష్మాచార్యులు వారు. అంటే జన్మరాహిత్య స్థితి కలిగినటువంటి వాడికే జన్మాంతర సహస్రేషు తపోధ్యాన వ్రతాదిభి. ఏమండి, జన్మాంతర సహస్రేషు కొన్ని వేల జన్మల పుణ్యం రాశీభూతమై, కోటి జపాలు, కోటి దానాలు, కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం రాశీభూతమైతే తప్ప కృష్ణే భక్తి ప్రజాయతే. క్షీణానాం పాపానాం నరాణాం క్షీణ పాపానాం. అంటే ఈ మనుష్యులకి పాపమంతా క్షీణించిపోయేటువంటి ఏకైక మార్గం ఏమిటంటే కృష్ణే భక్తి ప్రజాయతే. ఇంత పుణ్యం రాశీభూతమైతే కానీ కృష్ణుడు ఎందుకు భక్తి కలగదటండి. ఇప్పుడు చెప్పండి, కృష్ణ భక్తి చాలా ఎంత విశేషమైందో భీష్మాచార్యులు వారు చెప్పారు. మరి కృష్ణుడి మాట భగవద్గీత, కృష్ణుడి నడక భాగవతం, కృష్ణుడి యొక్క చరిత్ర భక్తోద్ధారణం, పరిత్రాణయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అటువంటి స్వామి ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు ఆయన? 5 భూతాలు ఈయన లోపలికి వెళ్ళాయటండి. దేవకీదేవి లోపల గర్భంలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి అవి అనుకుంటున్నాయట, మమ్మల్ని పుట్టించిన వాడు ఒకడున్నాడని మేము విన్నాం, కానీ మమ్మల్ని పుట్టించిన వాడు పుట్టబోతున్నాడు. ఇప్పటిదాకా ఆకాశం పుట్టింది నారాయణుడిలో నుంచి, వాయువు పుట్టింది ఆకాశంలో నుంచి, ఇలాగా ఒక్కో దాని నుంచి ఒకటి పుట్టాయి కదా పంచభూతాలు. వీటన్నింటికీ కారణమైనటువంటివన్నీ ఎక్కడ పుట్టాయి? భగవంతుడిలో నుంచి పుట్టాయి. ఇప్పుడు ఆ భగవంతుడు ఇంకొకళ్ళకి పుట్టబోతున్నాడట. ఇది ఎలా ఉందంటే, మా ఆయన్ని నేను వాళ్ళ అమ్మ గర్భంలో ఉండగా చూశానందట ఒక ఆవిడ. మా ఆయన్ని నేను వాళ్ళ అమ్మ గర్భంలో ఉండగా చూశాను. ఇది ఎవడైనా నమ్ముతాడా? ఎవరైనా చెప్పారనుకోండి, మీరు నమ్ముతారా? ఓ, మా ఆయన గురించి మీకు తెలియదా? మా ఆయన పుట్టకముందే నాకు తెలుసు అంటే ఏమంటారండి? ఇవిడ పిచ్చి వెర్రి పట్టినట్టుంది అంటారు కదా. ఇన్ని పుట్టించిన వాడు ఇప్పుడు పుట్టబోతున్నాడట. ఆకాశం అనుకుందట, నేను ఎప్పుడో పుట్టాను కదా, వాడు ఇప్పుడు పుట్టడం ఏమిటి? అయినా ఇప్పుడు పుట్టినవాడు ఎప్పుడో పుట్టిన నన్ను పుట్టించిన వాడు ఎలా అయ్యాడు అని ఆకాశానికి ఒక అనుమానం కలిగి అసలు వాడు ఎలా ఉన్నాడో చూద్దామని దేవకీదేవి గర్భంలోకి పోయిందటండి ఆకాశం.
దేవకీదేవి గర్భంలోకి ఆకాశం వెళ్ళిందట. వెళ్ళింది అని ఎలా చెప్పగలిగారు అంటే ఉన్నదా లేదా అనిపించేటువంటి నడుము విశాలమైందట. విశాలమనేటువంటి లక్షణం ఆకాశానికి ఉంది. ఆకాశం ఏమిటి? వ్యాపితం, వ్యాపకము ఆకాశం యొక్క లక్షణం. అలాగే ఉందా లేదా అనేటువంటి నడుము బాగా బహుళమయ్యేటప్పటికీ ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ఎవరున్నారు? ఆకాశం వెళ్ళింది. నా ప్రభు ఎలా ఉన్నాడో, నా నారాయణుడు ఎలా ఉన్నాడో చూద్దామని లోపలికి వెళ్ళిందండి. తరువాత గాలి కూడా వెళ్ళిందట. గాలి వెళ్ళిందని ఎలా చెప్పాడు పోతనామాచ్యుల వారంటే ఆవిడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువ అవుతున్నాయటండి. దేవకీదేవికి గర్భిణి కదండి, గర్భిణిగా ఉండే స్త్రీలకు ఉండేటువంటి లక్షణాల్లో ఆయాసం రావడం ఒక లక్షణం. బాగా గాలి వేగంగా వదులుతూ ఉంటారు, పీలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి గాలి వెళ్ళింది లోపలికి అని చెప్పారు. అగ్ని కూడా వెళ్ళిందట. ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళిందంటే ముఖంలో కాంతి మెరుస్తుందట అండి. దేవకీదేవి కాంతి మెరుస్తూ ఉంది. అలా మెరుస్తూ ఉండడంతో మన వాళ్ళు ఏదో ఇది క్యాజువల్గా మాట్లాడుకుంటారండి. అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. బాగా ముఖం పీక్కుపోతే మగపిల్లాడు పుడతాడని, బాగా నిగనిగలాడిపోతే ఆడపిల్ల పుడుతుందని. ఏమండి, కానీ మా భాగవతం అంటుంది నిగనిగలాడితే కృష్ణయ్య పుడతాడు. ఏమండి, దేవకీదేవి ముఖం ఎలా ఉంది? బంగారు వర్ణంతో మెరిసిపోతుందండి. ఎందుకని? యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞగుండంలో వెయ్యబడేటువంటి ఆహుతుల్ని స్వీకరించిన అగ్నిదేవుడు పైకి జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి వాడి ముఖం మీద ఆ తేజస్సు ప్రసరింపబడి బంగారు వర్ణంతో ముఖం ఎలా మెరుస్తుందో దేవకీదేవి అలా కనిపించిందటండి. యజ్ఞో వై విష్ణు యజ్ఞ బృద్యజ్ఞ కృద్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞ సాధన యజ్ఞాంత కృద్యజ్ఞ గుహ్యం అన్నమన్నాదయేవచ. విష్ణు సహస్రనామంలో భగవంతుడు యజ్ఞస్వరూపంగా చెప్పబడ్డాడు. అందుకని ఇప్పుడు మనం చేస్తుంది కూడా యజ్ఞమేనండి. ఏం యజ్ఞం? శ్రవణ యజ్ఞం. శ్రవణం కూడా యజ్ఞమే. మీరు అనొచ్చు, ఏమండి యజ్ఞం యజ్ఞం అంటున్నారు, ఇక్కడ కుండాలు ఏం లేవు కదా, అగ్ని లేదు కదా అంటే మన చెవులే కుండాలండి. బయట ఉంది చూసారా కుండం, అది ఎక్కడో లేదు. రోజు మనం 2 చెవులు పెట్టుకొని 2 కుండాలు పెట్టుకొని కూర్చుంటున్నాం ఇక్కడ. మరి ఏమిటి అగ్ని? భగవంతుడికి సంబంధించిన జ్ఞానమే అగ్ని. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుం పండితాంబుదః. ఒప్పుకుంటారా లేదా? జ్ఞానం అగ్ని అంటే ఒప్పుకుంటారా లేదా? మీరు ఒకవేళ ఒప్పుకోకపోతే భగవద్గీత తప్పు అవుతుంది అక్కడ అనరు మీరు కదా. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. మరి ఇక్కడ మరి ఏమిటండి? అక్కడైతే కట్టెలు వేస్తాం, ఇక్కడ ఏం వేస్తాం? మనం సంపాదించుకున్న పాపపు మూటలన్నీ దగ్ధమైపోతున్నాయండి శ్రవణం అనే యజ్ఞంలో. ఈ వినడం ద్వారా, భగవంతుని కథలను మనం ఆలకించడం ద్వారా ఎలాగైతే మన పాపకర్మలు ఉన్నాయో అవన్నీ దగ్ధమైపోతున్నాయి. మరి ప్రసాదం ఏమిటి? ఆనందమే ప్రసాదం. ఏమండి, అంతా అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టాలి కదా. ఇప్పుడు భోజనం పెడతామండి, సాయంత్రం అడగకుండా ఉంటారా? మళ్ళీ అడగాలండి. దేహానికి ఇప్పుడు పెట్టి ఊరుకుంటామంటే కుదరదు. మళ్ళీ 8 కాగానే ఏదో ఒకటి పెట్టాలి కదా. ఎందుకని? దేహధర్మం అండి అది. కానీ ఇప్పుడు కలిగిన ఈ ఆనందం ఉంది చూశారా, ఈ శ్రవణంలో మీరు పొందిన ఆనందం ఉందే, అది మీకు బాహ్యంగా ఉండే దేహానికి సంబంధించిన ఆకలిని కూడా మరిపింపజేస్తుందండి. ఒక్కసారి బయటికి పోయిన తర్వాత విచారణ చేశారనుకోండి, బాగా ఆకలి అయినప్పుడు కృష్ణుని తలుచుకోండి, ఎంత బాగుంటుందో. అల్లరి చేస్తాడు, ఆట ఆడుకుంటాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు, పరిగెత్తిస్తాడు, వెన్నబెట్టమంటాడు, ఉన్నది మొత్తం దోచుకెడతాడు, వాడు నీ వాడవుతాడు, నిన్ను ఎత్తుకోమంటాడు, అవసరమైతే వాడే నిన్ను ఎత్తుకుంటాడు. ఇంత చేస్తాడండి. ఇంతకంటే ఆనందం ఏమైనా ఉంటుందా? ఇక ఈ ఆనందానికి ఎవడైనా వెలకట్టగలడా? పోని బయట ప్రపంచంలో గెడితే 4 కూరలు పెడితే 100 రూపాయలండి, 8 కూరలు పెడితే 500 రూపాయలండి. ఏమండి, వాడు ఎక్కడెక్కడో హిందీ సైడ్, ఇప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్ వచ్చేసాం కదా, ఆడపోతే తాళియో బోళియో అంటాడండి నా బొంద. వాడు ఇంత తీసుకొచ్చి లిస్టు ఎదురుగా పెడతాడు. తాళీలు కూడా తాళియో తాళిబొట్టో ఏదో నా బొంద. దానిలో 150 ఒక తాళి, ఏమండి 200 ఒక తాళి, 300 ఒక తాళి. ఏ తాళి? నా బొంద తాళి. అది ప్లేటులో వచ్చేస్తుంటాయి అన్నమాట. నీవు ఇక్కడ ఖర్చు పెట్టి నువ్వు చెల్లించిన దాన్ని బట్టి నీకు ఇక్కడ ప్రసాదం వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఎంత అనుభవిస్తే అంత.
తినండి, ఎవరొద్దంటారు? జ్ఞానాన్ని చూడండి, ఎవరికి కావలసినంత వాళ్ళు పట్టుకెళ్ళండి. ఎవరైనా లిమిట్ పెట్టేవాళ్ళు ఉన్నారా? ఖాళీగా పెడతానన్నా నేను ఎవరొద్దనరు, పూర్తిగా నింపుకొని పెడతానన్నా ఎవరొద్దనరు. అందుకని భగవంతుడు చక్కగా మనకి ఇంత ఆనందాన్ని పంచుతున్నాడు. అంటే అక్కడ యజ్ఞమే భగవత్ స్వరూపం. అమ్మ దేవకీదేవి బంగారు రంగుతో కనిపించిందటండి. అంటే అక్కడ భక్తులకి ఏమనిపించింది? అగ్ని కూడా లోపలికి వెళ్ళినట్టున్నాడు మా స్వామిని చూడ్డానికి. అందుకనే అమ్మ ముఖమంతా కళకళ్ళాడిపోతుంది, బంగారు వర్ణంతో ప్రకాశిస్తుంది. అగ్ని తర్వాత వచ్చేది ఏమిటండి? నీరు. నీరు కూడా లోపలికి వెళ్ళిందా అన్నట్టుగా ఈవిడికి చెమటలు పోస్తున్నాయటండి. దేవకీదేవికి ఒంటికి చెమటలు పోస్తున్నాయట. చెమట అనేటువంటిది నీరు. ఈ నీరు, ఇంత నీరు ఎలా వచ్చిందంటే ఈ నీరు కూడా లోపలికి వెళ్ళిందట. నాకు స్థానమైన వాడు ఒకడు ఉన్నాడు లోపల, వాడిని చూద్దాం కదా అని వెళ్ళిందట. ఇన్ని వెడితే భూమి అనుకుందట, మా ఆయన పుట్టబోతున్నాడు. ఇంతవరకు మా ఆయన ఎలా ఉంటాడో, మా ఆయన గర్భంలో ఎలా ఉంటాడో నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మా ఆయన లోపల ఉన్నాడటే. పిల్లాడిగా ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, పెద్ద అయితేనే వదిలిపెట్ట బుద్ధి కావటం లేదు కదా అమ్మకి. మరి లోపల చిన్న పిల్లాడిగా ఉంటే ఎంత ముద్దుగా ఉంటాడో అని ఈవిడ వెళ్ళాలనుకుందటండి. లోపలికి వెళ్ళాలంటే చోటు ఇవ్వాలిగా. అందుకని దేవకీదేవిని బ్రతిలాడిందట, నన్ను కాస్త లోపల వేసుకో, నన్ను కాస్త లోపల వేసుకో, నన్ను కాస్త లోపల వేసుకో. వెంటనే ఆ రుచి కలగగానే మన్ను తినడం మొదలెట్టిందటండి. ఆ మన్ను లోపలికి వెళ్ళి వాళ్ళ ఆయన చూసిందట. అందుకని ఇక్కడ ఆకాశము, ఏమండి, ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత నీరు, నీటి తర్వాత భూమి, ఈ 5 పంచభూతాలు లోపలికి వెళ్ళి పరమాత్మని సేవించుకున్నాయటండి. ఇక్కడ మనమే కాదు సేవ, అవి కూడా చేస్తున్నాయి. అవి కూడా పరమాత్మ సేవలో ఇంత తన్మయత్వంతో ఉండి అవి అర్చించుకుంటున్నాయండి స్వామిని. ఇప్పుడు మనం ఎంత అదృష్టవంతులు, స్వామి మనకు అందిపోయాడు కదూ. ఆకాశానికేనా అందేది, మనకు అందడా? అగ్ని వాయువులకేనా అందేది, మనకు అందడా? ఇంకా చెప్పాలంటే పరమాత్మ బ్రహ్మంతడి వాడికి ఒక పాదమే ఇచ్చాడు, మనకి 2 పాదాలు ఇచ్చాడు. బ్రహ్మంతడి వాడికి ఒక పాదమే, అది వామనావతారంలో ఆకాశం వైపుకు కాలు చాచినప్పుడు అప్పుడు కనపడిందండి వాడికి పాదం. బ్రహ్మకి 4 తలల వాడికి, వేదస్వరూపుడైన వాడికి, ఇంతమంది వ్రాత రాసిన వాడికి ఒక పాదం చూపించి నీ బ్రతుక్కి ఇది చాలేరా బ్రహ్మదేవా అన్నాడు పరమాత్మ. కానీ మనమంటే ఎంత జాలండి పరమాత్మకి, 2 పాదాలు ఇచ్చి కడుక్కోమన్నాడు. ప్రొద్దున మీరు అభిషేకం చేశారు కదా సత్యనారాయణ స్వామి వారికి, ఒళ్ళంతా భలే తడిపారు కదండి మీరు. ఒక్క పాదానికే బ్రహ్మంతుడు అదృష్టవంతుడైతే మన చేత ఒళ్ళంతా తడిపించుకున్నాడండి పరమాత్మ. మనం ఎంత అదృష్టవంతులం, మన అదృష్టానికి అయినా పోయిందే. ఇప్పుడు బ్రహ్మ కంటే మనం గొప్పవాళ్ళమా కాదా? గొప్పవాళ్ళమే, అనుకోపోతే పాపులమే కదా. మరి భగవంతుడు అంత తేలిగ్గా లభ్యమయ్యేవాడండి భక్తికి. అలా స్వామి ఇమిడిపోయాడు. జపమేమి చేసెనో జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి నోచెనో భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా, క్రతువేమి శిల్పిరో కౌసల్య దశరథులు రఘురామ జోయను చుజోలపాడా. ఎంత పుణ్యం చేస్తే అదృష్టం వస్తుందండి. జపమేమి చేసినో జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కడుగా. చాలా తక్కువ మంది కడిగారండి భగవంతుడి పాదాలు. ఒకటి దానం ఇస్తూ బలిచక్రవర్తి కడిగాడు, రెండవది పిల్లనిస్తూ జనకుడు కడిగాడు. వీళ్ళకి అదృష్టం. అందుకనే కన్యాదానం చేస్తే ఎంత పుణ్యం అంటే, కన్యను దానం చేసి వివాహం చేసేటప్పుడు అల్లుడి పాదాలు ఎవరు కడుగుతారో అటువంటి వాళ్ళు గంగానది ఇసుకలో ఎన్ని రేణువులు ఉంటాయో అన్ని రేణువుల కాలాల కల్పాల పాటు వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారట. ఇక్కడ దగ్గర నుండి ఆవగింజలు ప్రపంచం పైన ఉండేటువంటి గ్రహమండలం దాకా పోసి ఒక్కొక్క గింజ తీస్తూ ఉంటే ఎన్నాళ్లకు కుప్ప దొరుకుతుందో అన్ని సంవత్సరాల పాటు కన్యాదాత బ్రహ్మలోకంలో ఉంటాడట. అంటే అంత పుణ్యం ఇస్తుందన్నమాట కుమార్తె యొక్క వివాహంలో అల్లుడు కాళ్ళు కడిగితే. ఆ కాళ్ళు కడిగే అదృష్టం జనకుడికి ఎవరిచ్చారు? మన అమ్మ సీతమ్మ. కష్టపడి కన్నది కాదండి అమ్మ, ఆవిడ పుట్టింది పాపం. ఏది యజ్ఞవాటికలో అక్కడ భూమి దున్నుతుంటే అమ్మ పుట్టింది. అమ్మ పుట్టిందేమో, నారాయణుడు కూడా రాక తప్పింది కాదు, వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చాడు కదా. వెతుక్కుంటూ వచ్చాడేమో, దొరికిందిలని పట్టేసుకున్నాడండి జనకుడు పాదాలు 2 కడిగేశాడు. ఆయన అనుకున్నాడు, దశరథుడు కన్నాడే కానీ దండం పెట్టించుకోవడం అలవాటైందే కానీ నీకు ఎప్పుడైనా దండం పెట్టాడా?
జనకుడు పొంగిపోతున్నాడండి. దశరథుడిది కాదయ్యా అదృష్టం, దశరథుడికి కాళ్ళు గడిగే అదృష్టం లేదు. పుట్టావు, ఉపయోగం ఏముంది? నువ్వు చేత దండం పెట్టించుకోవడమే. నువ్వు దండం పెట్టలేదు ఎప్పుడును. కానీ నాకు ఎంత పుణ్యమయ్యా, మా అమ్మ వచ్చిందో లేదో 2 పాదాలు నాకు ఇచ్చి కూర్చున్నావు, అదృష్టవంతుడు నేను కాకపోతే దశరథుడా అన్నాడటండి జనక మహారాజు. అది జనక మహారాజు అదృష్టం. అందుకని జపమేమి చేసినో జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి నోచినో భామామణి సీత, రామమూర్తికి తలంబ్రాలు పోయా. ఏమండి, ప్రారంధానికి వచ్చిన మొగుండెత్తిన 4 అక్షతలు వేస్తుంటేనే ముఖాలు కళకళ్ళాడిపోతాయే. జగన్నాథుడు భర్తగా వస్తే అమ్మెంత సిగ్గుపడిపోయిందో పాపం. ఏమండి, మనకు అనిపిస్తుంది కదా, పెళ్ళప్పుడు ఫోటోలు చూసుకున్నారా ఎంత బాగుంటాయో, తర్వాత నవ్వు ఉంటుందా కళ ఉంటుందా? ఆ 2 ఉండవు. అప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అదొక వేడుక. కూర్చుంది నారాయణుడు, ప్రక్కనుంది లక్ష్మీ గనక. కాబట్టి అక్కడ ఎంత వైభవం అండి. జపమేమి చేసినో నోమేమి నోచినో భామామణి సీత, క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథులు, రఘురామ జోయనుచు జోలపాడ. ఇన్ని లోకాలు నిద్రపుచ్చే నిన్ను ఉయ్యాల్లో వేసి ఊపారే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, దశరథుడు. 60,000 సంవత్సరాలకు పుట్టాడండి రాముడు దశరథుడికి. 60,000 సంవత్సరాలు దశరథుడికి. అప్పుడు మనం ఊహించలేము రామాయణం. ఆ సమయంలో పుట్టాడట రామచంద్రమూర్తి. ఎవరికి? దశరథ మహారాజుకి. అలాగే ఇంత వైభవం అండి. భగవంతుడి జన్మ అంటే మన నోటితో చెప్పుకునేది కాదది. అందుకనే జన్మకర్మచమే దివ్యం యోవం యో వేత్తి తత్వతః. అలాంటి సమయంలో ఇక బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు వచ్చారట. ఎవరిని చూడ్డానికి? లోన నారాయణమూర్తిని చూడ్డానికి. వచ్చిన వాళ్ళు అన్నారు, దేవకీదేవికి దండం పెట్టారటండి. ఎంత అద్భుతం అండి నిజంగా భాగవతం. బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరూ కలిసి ఎవరికి నమస్కారం పెట్టారు? దేవకీదేవికి పెట్టారు. మనలో దైవం ఉన్నాడు కాబట్టి దండం పెడుతున్నారండి. లేకపోతే మనకి ఎవరు పెడతారండి? ఈ రూపాన్ని చూసి ఎవడైనా పెడతాడా? కాళ్ళకి దండం పెడతారా? పెట్టరు. ఓ చోట ఒక ఆయన సీతారాముల కళ్యాణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఊరేగింపు చేయాలంటే ఆయనకి ఎక్కడ వాహనం దొరక్కపోతే ఒక గాడిదని తెచ్చాడు. ఆ గాడిద మీద సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టి ఊళ్ళోకి తీసుకెడుతుంటే దానికి వారులు పోస్తున్నారు, దండాలు పెడుతున్నారు, దండలేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. అంతా అయిపోయింది. రామాలయానికి రాముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గాడిదగానే మిగిలిపోయింది. కానీ దానికి ఒక అహం వచ్చింది. ఊరంతా రాత్రిపూట దండాలు పెట్టారు కదూ. ఏమండి, ఇప్పుడు తెల్లారులేస్తే ఇదేం చేయాలి? మూటలు మోయాలి. ఇది అనుకుంది, నేను పెద్ద గొప్పదాన్ని, ఈ దిక్కుమాలిన వాడు నా చేత మూటలు మోయిస్తున్నాడు, నేను ఇక కదలను, జనమే నా దగ్గరికి రావాలి. రాత్రి ఎంతమంది నీళ్లు పోశారు, ఎంతమంది దండలేశారు, ఎన్ని దండాలు పెట్టారు, ఎన్ని కొబ్బరికాయలు, ఎన్ని హారతులు, చిచ్చిచ్చి ఇప్పటిదాకా నన్ను నేను తెలుసుకోలేకపోయానని దానికి ఒక అహం వచ్చిందని. వచ్చేటప్పటికి ఇది వీడు యజమాని ఏం చేశాడు? తీసుకుపోతుంటే, రోడ్డు మీద తీసుకుపోతుంటే ఇది అనుకుంది, రాత్రి పోసినట్టుగా నీళ్లు పోస్తారేమో, రాత్రి ఇచ్చినట్టుగా హారతలు ఇస్తారేమో అని దర్జాగా పోతుందండి. వాడి ఇంట్లోకి పోయి మూట వేసుకోవడానికి ఇది ఒప్పుకోవటంలా. దీని అహంకారం. రాత్రి దండం పెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టరు అని చెప్పి ఇది నీలుక్కొని అలాగే ఉంటే వెనకాతల కర్ర తీసుకొని వీపు మీద పెట్టి ధమా బాదారండి. ఇప్పుడు ఈ గాడిద అంటోంది, రాత్రి మొక్కారు, ఇప్పుడు కొడుతున్నారు. ఏమిటి కారణం అంటే, మొక్కింది నీ పైన ఉన్న దేవుడికి కానీ నీకు కాదు. మొక్కింది ఎవరికి? నీ పైన ఉన్న దేవుడికి. అంతేగాని అహంకరించి ఇది నా ప్రతాపం, ఇది నాకే చెందుతుంది అనుకుంటే మనది గాడిద బ్రతుకులండి. దేవుణ్ణి మోస్తేనే మనకు విలువ. కానీ మనం ఏం చేస్తున్నాం? సంసారాన్ని మోస్తున్నాం. భగవంతుని మోయడానికి జీవితం ఇస్తే భగవంతుని పక్కన పెట్టి సంసారాన్ని మోస్తున్నాం. సంసారాన్ని మోస్తే దెబ్బలు తప్పవండి. భగవంతుణ్ణి మోస్తేనే మన గౌరవం. అలాగని అహంకరించకూడదు. ఎవరో దండం పెట్టారు, ఎవరో దండేశారు, ఎవరో కాళ్ళకు మొక్కినంత మాత్రాన మనలో ఏదో పెద్ద అతీంద్రియ శక్తులు ఉన్నాయనుకోవడానికి వీల్లేదు. మన మానవ మాతృలమే. మనలో భగవంతుడున్నాడు కాబట్టి ఆ విలువ. గాడిదకి మొక్కారంటే కారణం రాముడు కానీ గాడిద కాదు. అక్కడ ఆ గాడిద అహంకరించింది అనుకోండి, దానికి వీపు దెబ్బలు తప్పలేదు కదా. అలాగే మనం కూడా మన జీవితంలో దేని చూసి మనకు విలువిస్తున్నారండి? ప్రపంచం భగవంతుడిని చూసి విలువిస్తున్నారు. ఆయన ఒక్కడు పక్కకు తప్పుకుంటే నువ్వు దేనికి పనికిరావు. అందుకని ఇక్కడ అమ్మ లోపలుందండి. ఆ నారాయణమూర్తి లోపలుంటే బ్రహ్మ వచ్చి దండం పెట్టాడు, ఈశ్వరుడు వచ్చి దండం పెట్టాడు. ఏమండి,
ఏమంటున్నారు అక్కడ? అయ్యా నువ్వు ఇప్పటికీ చాలా అవతారాలు ఎత్తావు. గురుపాటీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనుకేశరివై, భిక్షుడవై, హయనుడవై, క్ష్మాదేవతాభర్తవై, ధరణీనాథుండవై, దయాగుణ గణోదారుండవై, లోకముల్ పరిరక్షించిన నీకు నృక్కెదా ఇలా భారంబు వారింపవే. ఈ ఒక్క పద్యం చదివితే భాగవతం మొత్తం చదివినట్టే. ఈ యొక్క పద్యం చాలండి, ఎందుకంటే అన్ని అవతారాలు ఇందులో ఉన్నాయండి. గురుపాటీనమవై, మొట్టమొదటిది ఏం చెప్పారు? స్వామి చక్కగా నువ్వు మమ్మల్ని ఉద్ధరించావు. ఎలా ఉద్ధరించావు? పెద్ద చేపగా వచ్చి ఉద్ధరించావు. ఏ అవతారం అండి అది? వచ్చే అవతారం. గురుపాటీనమవై, జలగ్రహమవై. తర్వాత ఏ అవతారం? కూర్మావతారం. కోలంబవై అంటే వరాహమై. తర్వాత శ్రీ నృకేశరివై, నరసింహావతారం. భిక్షుడవై, అడగడానికి వెళ్ళాడు కదా 3 అడుగులు. హయనుడవై, హయగ్రీవావతారం. క్ష్మాదేవతాభర్తవై అంటే పరశురాముడు, బలరాముడు, రామచంద్రమూర్తి ఇలాంటి అవతారాలలో. ధరణీనాథుండవై అంటే భూమికి భర్తవయ్యుండి. దయాగుణోదారుండవై, చక్కగా ఇన్ని అని చెప్పడానికి వీలు లేకుండా ఎన్నో అవతారాలలో మా మీద ప్రేమతో నీకున్నటువంటి వాత్సల్యం మాకు అందించడానికి ఇన్ని రూపాలలో విచ్చేసిన ఓ స్వామి, లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదన్. ఇన్ని రకాలుగా ఈ లోకాన్ని రక్షించావే, నీకు నేను మృక్కుతున్నాను. ఇలా భారంబు వారింపవే. ఏం కోరుకున్నారు వాళ్ళు? ఈ భూమి మీద భారం పెరిగిపోతుంది స్వామి, చక్కగా నువ్వు దీన్ని వారించు. ముచ్చిరియున్నది లోకము, ఇచ్చలు కంసాదికలు నిర్ధయులేచన్, మచ్చిక కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలిముకుందా. వీడు బ్రతినాడుతున్నారండి. లోకంలో మనం అనుకుంటాం గర్భవాసం దుఃఖం అంటాం, కానీ నారాయణుడు అంటున్నాడు మాతృగర్భం మరలా మరలా దొరుకుతుందా. ఎంత అదృష్టం అండి. నారాయణమూర్తి అంటున్నాడు లోపలికి వెడితే అసలు ఎంత విచిత్రమయ్యా. నారాయణమూర్తి లోపల ఉండిపోయినాడు దేవకీదేవి గర్భంలో. అంటే ఆ గర్భంలో ఉండేటువంటి ఆనందం, అక్కడ ఏ శ్రమ లేదండి. మనం చెప్పుకున్నాం కదా, గర్భంలో ఏసీ ఉందా, లైట్ ఉందా, ఏమండి ఈ తిరుగుళ్ళు ఉన్నాయా, ఉదయం పూట టిఫిన్ ఉందా, మధ్యాహ్నం భోజనం ఉందా, సాయంత్రం ప్రయాణం ఉందా, రాత్రికి దర్శనాలు ఉన్నాయా? ఏమీ లేవండి, అన్నీ అమ్మే చూసుకుంది. బయటికి ఏమంటా పడ్డామో ఆరాటం మొదలై పోరాటం చేయలేక ఆఖరికి చచ్చావురా దేవుడా ఎందుకు వచ్చావురా అని ఏడుస్తూ చావాలి ఇక్కడికి వస్తే. ఆ లోపలన్నీ యోగక్షేమాలు తల్లివే. ఆ తల్లి గర్భంలో నారాయణమూర్తి అనుకున్నాడు, అబ్బా ఎంత బాగుందో మా అమ్మ గర్భం, అన్నం కూడా ఆవిడే తింటుంది నా కోసం, ఆవిడే నన్ను పెంచుతుంది పోషిస్తుంది, జగద్ధాత్రి ఆవిడ జగత్ పోషణకర్త. అటువంటి అమ్మ గర్భంలో ఉన్న నారాయణుణ్ణి వీళ్ళు అనుకుంటున్నారు, ఏమయ్యా లోపలుండిపోతే ఎలాగా, బయటికి రా, అక్కడ కంసుడు మొదలైన వాళ్ళు ఎంత వేధిస్తున్నారో మా వాళ్ళందరూ ఏమైపోవాలి అని బ్రతిమలాడుతుంటే అప్పుడు దేవకీదేవిని కూడా బ్రతిమలాడారు. ఆవిడికి నమస్కారం పెట్టారమ్మా, ఆయన ఏం మంత్రం వేశావో లోపల ఉండిపోయినాడు తల్లి, జాగ్రత్తగాని బయటికి పంపవమ్మా అని ఆవిడ బ్రతిమలాడుతున్నారు. ఏమని? తల్లి. చూడండి, ఒక్క నారాయణుని లోపల పెట్టుకుంటే ఆవిడ బ్రహ్మకు తల్లి అయ్యింది, ఈశ్వరుడికి తల్లి అయ్యింది. అంటే మనం ఏమంటాం ఈశ్వరుడి దగ్గరికి వచ్చి? వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. అంటే జగత్తంతటికి మాతాపితరులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు అటువంటి ఈశ్వరుడు వచ్చి ఎవరిని అమ్మ అని పిలుస్తున్నాడు? దేవకీదేవి. తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడు ఉన్నవాడు, ఎల్లి పుట్టెడు కంసునిచే భయమింత లేదు నిజంబు, మా కెల్లవారికి భద్రమయ్యాడు. ఇప్పుడు మనం వచ్చి నమస్కారం పెట్టడం లేదండి కృష్ణయ్యకి, నువ్వు భద్రుడివి అని మనం అనడంలే, శంకరుడు వచ్చి అన్నాడండి ఆ మాట. సాక్షాత్తు పరమేశ్వరుడు మాకెల్లవారికి భద్రమయ్యాడు అంటే అర్థం ఏంటి? మా అందరికీ కూడా నిజమైనటువంటి రక్షణ మీ పిల్లాడి దగ్గరే ఉంది. మాకెల్ల భద్రమయ్యడు, ఇంకా నీ కడుపెప్పుడు చల్లగావలెన్, యాదవావళి సంతసంబు పొంగగన్. మీ వంశం వాళ్ళందరూ ఉద్ధరించడానికి నీ కడుపు చల్లగా ఉండాలని కోరుకుంటున్నావమ్మా అని వీళ్ళు అడిగి అలా వెళ్ళారో లేదో, పంకజముకి నీళ్లాడను
దేవకీదేవి కనేటువంటి సమయం ఆసన్నమైంది. అలాగా స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును ఘలఘోషణముల మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నుంది వెలగే కొలకులు కమలాళి కుళములై సిరునొప్పే ప్రవిమలతోయలై పారెనదులు వరపుర గ్రామ ఘోషయై వసుదయొప్పే వేగరవ పుష్పంబుల వెలసె వనము అలరు సోనలు గురిసి అయ్యామరవరులు దేవదేవుని దేవకీదేవి గనగా. అమ్మవారికి నామం ఏంటండి? మొట్టమొదటిది ఇవాళ మనం మొట్టమొదట పూజ చేసుకున్న అష్టోత్తరం ప్రకృత్యై నమః. అమ్మ పులకరిస్తుందటండి తండ్రి చెయ్యి తగలగానే. నిన్న మనం చెప్పుకోలేదా? ఆదిని శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జములపై కపోలతడిపై పాలిండ్లపై నొత్తమర్యాద ముంచెందు కరంబు క్రిందై మీదైనా కరంబుండు మేలుగాదే రాజ్యమును గిజ్యమును సతతమే కాయంబు నా పాయమే. నారాయణమూర్తి చెయ్యి తగిలితే అమ్మ పులకరించిపోతుందటండి. ఆ పులకరింపు ఎలా ఉంటుందంటే ఇది పాత అనేటువంటి భావన కలగదటండి. నిరంతరం క్రొత్తగా ఉంటుందట. పరమాత్మ చేతి తగిలినటువంటి అమ్మ యొక్క సౌందర్యము, అమ్మ యొక్క ఆనందము ఇంత అని చెప్పలేమటండి. ఇప్పుడు ప్రకృతి ఎవరండి? అమ్మ. ఏమండి? పురుషుడు ఎవరు? తండ్రి. అహం బీజా ప్రదప్పిత. భగవద్గీతలో స్వామి చెప్తాడు, నేను తండ్రి లాంటి వాడిని, ప్రకృతి తల్లి అంటాడు ఆయన. ఇప్పుడు ప్రకృతిలో ఆనందం వచ్చిందంటే అర్థం ఏంటండి? ఏమండి? నూతనంగా వివాహమైన తరువాత అమ్మాయి ముఖం కళకళలాడుతుంటుంటే అర్థం ఏమిటి? ఇంటికి వాళ్ళు ఆయన వచ్చాడని. అంతే కదా. ఇక్కడ అమ్మకు క్రొత్తాపాత అనేటువంటిది నిత్యనూతన శ్రీవిలాసిని అమ్మ. ఇప్పుడు అమ్మ ఆనందంతో ప్రకృతి పులకరిస్తోందంటే ఎవరొచ్చారండి? అడుగుపెట్టారు నారాయణమూర్తే. నారాయణమూర్తి వచ్చేసాడు. ఏమండి? ఆషాఢమాసంలో అమ్మాయి ముఖం వెలిగిపోతే అల్లుడు వచ్చాడనే కదా అర్థం. ఇది పైకుండేటువంటి భాష్యంలో కలిగేటువంటి మార్పులు. ఏమండి? కర్మకొచ్చే భర్తకే ఇంత ఆనందం నీకుంటే జగన్నాథుడు వచ్చి జగన్మాత ఒళ్ళో కూర్చుంటే అమ్మ ఆనందంగా ఇంకేమవుతుంది చెప్పండి. అందుకని ప్రకృతి పులకరించింది. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును, అద్భుతంగా నీళ్లు పారుతున్నాయి. ఘలఘోషణముల మేఘంబులురిమే, చక్కగా ఆ అర్ధరాత్రి వేళలో మేఘాలు గర్జిస్తున్నాయి. గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే, గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే, చంద్రుడు మొదలైనటువంటి వాళ్లతో ఆ నక్షత్రాలని దేదీప్యమానంగా వెలుగుతున్నాయటండి. రామావతారంలో కృష్ణుడు మిట్ట మధ్యాహ్నం పుట్టాడు. కృష్ణావతారంలో కృష్ణయ్య అర్ధరాత్రి పుట్టాడు. పట్టపగలు రాముడు పుడితే చంద్రుడు చూడలేదటండి ఆయన్ని. రాత్రి కదా చంద్రుడు వస్తాడు. అందువల్ల చంద్రుడికి ఒక్కింత బాధ కలిగిందట. అయ్యో, నేను రాముడిని చూడలేకపోయాని, రామచంద్రమూర్తి దర్శనం నాకు కలగలేకపోయింది అంటే అప్పుడు స్వామి అన్నాడు, నీ పేరు నా పేరు పక్క చేర్చుకొని రామచంద్ర అని పెంచుకుంటాను, సరేనా అన్నాడు. అది కూడా సరిపోదేమోనయ్యా, సరే వచ్చే జన్మలో నువ్వు ఉండగానే నేను వస్తాలే, నువ్వు బాగా అర్ధరాత్రి పూట ఉంటావు కదా, అష్టమి రోజున మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో నీకు పుడతాను, మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తాను అని చంద్రుడికి మాట ఇచ్చాడట పరమాత్మ. పైగా రాముడు సూర్యవంశం వాడైతే కృష్ణుడు చంద్రవంశం వాడు. అందుకని వంశాల విషయంలోకి వచ్చినా కానీ అది సూర్య సంబంధము, ఇది చంద్ర సంబంధం. అందుకని అర్ధరాత్రి వేళలో గ్రహతారకలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా అప్పుడు పరమాత్మ ఉద్భవించడం జరిగింది. ఆనందంగా అందరూ ఆడుకున్నారు, పాడుకున్నారు. స్వామివారు ఎలా ఉన్నాడని చూస్తే ఎలా ఉన్నాడట? జలధర దేహం ఆజాను చతుర్బాహుం సరసీరుహాక్షుం విశాలవక్షుం చారు గదా శంఖ చక్ర పద్మ విలాసుం కంఠ కౌస్తుభ మణికాంతి భాసుం కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలానాంచిత విహారుం ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటుం వైడూర్య మణగణ వర కిరీటం బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యముంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే. మొట్టమొదటిసారి ఎవరు చూశారండి ఇక్కడ? పరమాత్మని వాళ్ళ నాన్నగారు చూశారు. వాళ్ళ అమ్మగారు మంచి నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉంది తల్లి. వసుదేవుడు చూశాడు. ఎవరి పిల్లాడు ఎలా కనిపిస్తున్నాడంటే జలధర దేహుం, జలమును ధరించున్నది మేఘం అండి.
జలధర దేహుడు అంటే అర్థమేమిటి? నీలమేఘపు రంగు కలిగిన వాడు పరమాత్మ. ఆజానుబాహున్ చతుర్బాహు, ఆజాను చతుర్బాహు, 4 చేతులతో పుట్టాడండి. అసలు ఇలాంటి పిల్లాడు ఎక్కడైనా పుడతాడా అంటే లోకంలో ఇన్ని సంతానాన్ని మనం చూశామే, నీలంగా ఏ పిల్లాడైనా పుట్టాడా? ఒకవేళ పుడితే అతడు ఉంటాడా? నీలంతో పుట్టాడంటే అర్థం ఏమిటంటే విషము ప్రయోగం జరిగితే పిల్లాడు పుడతాడు. అక్కడ మన విషాన్ని తీసుకోవడానికి పుట్టాడు గనకనే వాడు నీలంగా పుట్టాడు. మనలో విషాలు ఉన్నాయి కదా, ఆ విషాలన్నీ త్రాగడానికి స్వామి ఏం చేశాడు? నీలంగా పుట్టాడు. నీలమేఘశ్యాముడు పరమాత్మ. అలాగే జలధర దేహున్ ఆజాను చతుర్బాహు. ఇంతకీ ఆజానుబాహుడు అంటే ఎవరండి? ప్రపంచంలో ఆజానుబాహుడంటే మనిషి బాగా స్ట్రైట్గా నిలబడితే వాడి చేతి వేళ్ళు మోకాళ్ళు దాటి గనక ఉంటే ఆజానుబాహుడనాలి అని కొంతమంది సాముద్రిక శాస్త్రవేత్తలు చెప్తారు. అంటే ఎవడైనా మోకాళ్ళు దాటి చేతులుంటే అందరూ ఆజానుబాహుడు అనొచ్చా? దానికి మన వేదాంతులు ఒప్పుకోలేదు. ఎవరు ఆజానుబాహుడంటే 7-14 లోకాల్లో ఎక్కడ ఆపద జరిగినా అంత దూరము చెయ్యి చాచి రక్షించగలిగిన నిడిపైన చేతులు కలిగిన వాడెవడో వాడు ఆజానుబాహుడు. అది ఆజానుబాహుడంటే. గోపికలు అటువంటి స్వామిని కొలిచారు. అయోధ్యానగర ప్రజలు అటువంటి స్వామిని వేడుకున్నారు. ఎందుకంటే ఆయన అంత అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. దశరథుడు రాముని రాజును చేయాలనుకున్నాడు. రాజును చేయాలనుకొని సభని ఏర్పాటు చేసి, నా రాముని రాజుని చేద్దాం అనుకుంటున్నాను, మీలో ఏమైనా అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి. అందరు అన్నారు, ఎప్పుడండి రాముడి పట్టాభిషేకం, ఎప్పుడండి రాముడి పట్టాభిషేకం అని అంటూ ఉంటే దశరథుడు దిగులుగా కూర్చున్నాడు. ఇదేంటయ్యా, నువ్వే అడిగావు కదా రామ పట్టాభిషేకం అని, ఎప్పుడు అని అడిగితే నువ్వేంటి అలా దిగులుగా కూర్చున్నావు అని అయోధ్యానగర ప్రజలు అడిగితే ఆయన అన్నాడు, కొత్త రాజుని కోరుతున్నారంటే పాతరాజు తప్పు చేశాడని కదా అర్థం. మీరందరూ కొత్త రాజుని కోరుతున్నారంటే పాతరాజు తప్పు చేశాడని కదా అర్థం. మీరందరూ రాముణ్ణి రాజుని చేయమంటున్నారే, నేను మీకేం తక్కువ చేశాను? నాలో ఏ లోపం చూసి మీరు రాముణ్ణి రాజుని చేద్దాం అనుకుంటున్నారు అంటే అయోధ్యానగర ప్రజలు అన్నారట, నీలో లోపం ఒక్కటి ఉంది దశరథ మహారాజా. ఏమిటి అని అడిగితే, నిన్ను మించి మంచి గుణాలు కలిగిన కొడుకుని కన్నావు, అదే నీలో ఉన్న లోపం అన్నారట వాళ్ళు. అంటే దశరథుడికి మించి గుణాలు ఉన్నాయటండి. అందుకని యచ్చరామం న పశ్యేత్ ఎంచరామో న పశ్యతి నిందిత సపుమాన్లోకే స్వాత్మాప్యేనం విగరహతే అని అయోధ్యాకాండలో ఓ శ్లోకం ఉంది. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రవృతాననం. ఇది కూడా అయోధ్యాకాండలో శ్లోకమే. అందుకని అంతటి విశాలమైనటువంటి బాహువులు కలిగిన వాడండి. 4 చేతులతో పుట్టాడు. 4 చేతుల్లో ఏం పెట్టుకున్నాడు ఆయన అంటే శంఖము, చక్రము, గద, పద్మం. ఈ 4 చేతిలో పట్టుకున్నాడు ఆయన. ఆ సమయంలో ఎలా కనిపిస్తున్నాడు? కంఠంలో కౌస్తుభమణి. మనవాడు పుట్టుకతోనే ఆభరణాలతో పుట్టాడండోయ్. ఆయన వెళ్ళి మళ్ళీ ఎక్కడ కొనుక్కోనక్కర్లేదు. నాకు మొలతాడు ఇవ్వండి, నా చేతులకు కడియాలు ఇవ్వండి, నా కాళ్ళకు కంకణాలు ఇవ్వండి అని ఎక్కడ మన అబ్బాయి కొనుక్కోలేదు. మొత్తం పెట్టుకొచ్చేసాడు. అసలు లక్ష్మీదేవి వాళ్ళ భార్య అయితే ఆయనకి ఏం తక్కువ చెప్పండి. కంఠంలో కౌస్తుభమని పెట్టుకున్నాడట. మళ్ళీ వాళ్ళ ఆవిడ నేను విడిచిపెడితే ఎక్కడ మళ్ళీ ఈయన దొరకడేమోనని గుండెల మీద ముద్రగా వచ్చిందట. శ్రీవత్స, శ్రీవత్సవక్షాః, శ్రీవాసః, శ్రీపతిః, శ్రీమతాంబరః, శ్రీదః, శ్రీశः, శ్రీనివాసः, శ్రీనిధి, శ్రీవిభావనः, శ్రీధర, శ్రీకర, శ్రేయః, శ్రీమాన్ లోకత్రయాశ్రయః. భీష్ముడు కూడా అమ్మను విడదీయలేదండి. విడదీస్తే అమ్మానాన్నలకి వైభవం ఏముంటుంది చెప్పండి. అందుకని భీష్ముడు కూడా మా అమ్మ పక్కన ఉంటే బాగుంటుంది కృష్ణ, ఇన్ని విష్ణు సహస్రనామాలు చెప్పినా మా అమ్మ లేకపోతే నాకు ఎందుకో నచ్చలేదని చక్కగా అమ్మని తెచ్చి 14 అక్షరాల్లో పెట్టేశాడండి భీష్మ పితామహుడు. అదే శ్రీవత్సవక్షాః శ్రీవాసః 3 శ్లోకాలు 3 పాదాల్లో వస్తుంది అక్కడ అమ్మ. ఎంత అద్భుతంగా ఉంటుందనండి అది చదువుకుంటే. అందుకని అమ్మ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ. మళ్ళీ మా ఆయన నేను విడిచిపెట్టిపోతే ఇంకెవరైనా తీసుకెళ్ళిపోతారేమోనని గుండెల మీద నేను ఒకదాన్ని ఉన్నానోయ్ అన్నట్టుగా ఈయన పుట్టడంతోనే పెళ్లి చేసుకొచ్చాడండి. ఇంకా చెప్పాలంటే కృష్ణయ్య
మనందరం పుట్టి పెరిగి వాడికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మగారినో తీసుకురావడానికి నీ తిప్పలు పడితే కానీ వాడికి పెళ్లి కావటం లేదు ఈ రోజుల్లో. కానీ అమ్మగారిని వెంట పెట్టుకొచ్చేశారు. పాప మా ఆవిడికి భయమే, ఒక్కడిగా వదిలేస్తే ఎవరు పట్టుకెడతారో, అందుకని నేనున్నాను స్వామి అంటూ గుండెల మీద వచ్చి కూర్చుందట. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ రూపంలో అమ్మ చక్కగా అందంగా అలరారుతూ బాలకృష్ణుడికి తోడుగా వచ్చిందటండి అమ్మ. అలాంటి అమ్మ కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు, మొలతాడు కూడా తెచ్చుకున్నాడట, మళ్ళీ కడతారో కట్టరో అన్నట్టుగా. కమనీయ కటి సూత్రం అంటే మొలతాడు, తర్వాత కంకణం, కేయూరం, ఏ ఆభరణాలైతే ఉన్నాయో అన్నీ తెచ్చేసుకున్నాడు. శ్రీవత్సలానాంచిత విహారున్ ఉరు కుండల ప్రభాయుత కుంతలలాటున్, పుట్టకతోనే కిరీటం పెట్టుకున్నాడండి స్వామి. అందుకే మా రామకృష్ణానంద స్వాములు వారు అనేవారు, మా కృష్ణుడు రాజు కాదండి, రాజుల్ని తయారు చేసేవాడు అన్నాడు ఆయన. అవర్ కృష్ణ ఈజ్ నాట్ ఏ కింగ్, హీజ్ కింగ్ మేకర్ అన్నాడు ఆయన. రాజుల్ని తయారు చేస్తాడయ్యా మా వాడు, రాజు కాదు. ఎందుకని? వాడుకు రాజరికం ఇచ్చే మగాడు ఎంతవరకు పుట్టలేదన్నాడు ఆయన. వాడిది కాకపోతేనే కదా ఎవడన్నా వచ్చేవడానికి. ఇంకో ఉపమానం చెప్పాడు అక్కడ, సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. సింహానికి ప్రత్యేకంగా ఆసనం అక్కర్లేదటండి. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. మా నారాయణుడు ఎక్కడ కూర్చుంటే అది వాడిది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు ఇచ్చేదేమిటి రాజ్యం? కాబట్టి పరమాత్మ ఇంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. అలాంటి పిల్లాన్ని చూసి 2 చేతులు ఇలా జోడించి ఇలా నుదుటి మీదకు చేర్చి ముకుళించి ఆ లేత రంగు కలిగిన పాదాలని చూసి తలకు తాటించి నోటితో ముద్దు పెట్టుకొని, నన్ను కన్నటువంటి వాడు నా లోకాల్ని కన్న పరమాత్మే ఈ రూపంలో వచ్చాడని అలా రెప్పలు వేయక చూస్తున్న వసుదేవుడికి కొంత లీల కల్పించి నారాయణుడు మాట్లాడాడు. అబ్బాయి, నువ్వు ఇక్కడ చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. నువ్వు నన్ను చూసి ఇక్కడ పరవశించిపోతే, నేను నిన్ను చూసి మురిసిపోతే మన కొంప పీకడానికి ఒకడు వస్తాడు. కార్యం ముందుకెళ్ళాలంటే నువ్వు మాయలో పడాల్సిందే, నేను మాయ అప్పచెప్పాల్సిందే. మాయ లేకపోతే కార్యం కాదు గనక నువ్వు మళ్ళీ దీనిలో నుంచి అవతలికి వచ్చుగాక అని పరమాత్మ ఒక లీలగా ఆయన మనస్సులో చేరి కొన్నింటిని తలచుకునేలా చేశాడు. ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను పిల్లాడిని తీసుకొని పరిగెత్తాలంటే ఏం చేయాలి? ముందు వీడిని ఎత్తుకోవాలి. అందుకని వసుదేవుడు ఏం చేశాడు? ఇలా బిడ్డని పట్టుకొని హృదయం చేర్చుకున్నాడు. అందుకనే భాగవతంలో ఎవని చరితంబు హృదయంబు చేర్చిన భయమంది మృత్యువు పరుగుబెట్టు, మొట్టమొదట్లోనే తలకెత్తుకోలేదండి వసుదేవుడు. మీరు భాగవతం బాగా ఆలోచించండి. ముందు హృదయం దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు హృదయం దగ్గర పెట్టుకున్నాడో చేతులకున్నటువంటి సంకెళ్ళు, కాళ్ళకున్నటువంటి బంధాలు, వేసినటువంటి తాళాలు అన్నీ విడబడిపోయి ఈ శాల దగ్గర నుంచి ఆ చివరి వరకు కూడా ఎక్కడా మధ్యలో సందు లేకుండా, ఇంకో చోట దాక్కోవడానికి వీలు లేకుండా, ఇక్కడ ఈ మనిషి ఏం చేస్తున్నాడో అల్లంత దూరాన ఉండేవాడికి కూడా కనపడేటట్లుగా శాలలకు సరిగా తలుపులన్నీ విచ్చుకొని ఉంటే అప్పుడు పరమాత్మ వసుదేవుడి చేతుల్లో ఒదిగిపోయి బంధాలు తెంచేసి తలుపు గొళ్ళాలు ఊడగొట్టేసి డైరెక్ట్గా తనకి మార్గాన్ని చూపించేశాడు. అంటే కృష్ణావతారం యొక్క లక్ష్యం ఏమిటి? బంధాలు తెంచడం, తలుపులు తాళాలు తీయడం, కంసుడికి చిక్కుకున్నటువంటి మన మనస్సుల్ని యమున వైపు నడిపించడం. యమ అంటే అర్థం ఏంటండి? మృత్యువు. నా అంటే లేనిది అని. యమున అంటే అర్థం ఏమిటి? మృత్యువు లేనిది. మృత్యువు లేనిది ఏది? భగవంతుడే. ఇప్పుడు సరాసరి త్రోవ వసుదేవుడికి ఎక్కడికి ఎడుతుంది? యమునికేగా. ఇప్పుడు మనకు భగవంతుడిని హృదయం చేర్చుకొని తలుపులు తెరుచుకుంటే మనం ఎక్కడికి ఎడతాం? మనం కూడా యమునికే. అంటే మృత్యువు లేని స్థితికి వెడతామండి. యమున తరంగాలతో అద్భుతంగా ఆడుకుంటూ ఉంటుంది. మీరు వెళ్ళారో లేదో, బ్రహ్మాండ ఘాట్ అని ఉంటుంది అక్కడ. ఆ బ్రహ్మాండ ఘాటు దగ్గరికి వెడితే అది మొట్టమొదటిసారి కృష్ణుడు అక్కడ ప్రవేశించిన ప్రదేశం అని చెప్పి చెప్తారు. ఆయన మట్టి తిని అక్కడ లోకాలు చూపించినటువంటి ప్రదేశం కూడా. అక్కడికి వెళ్ళి మృత్తిక తెచ్చుకుంటారండి, ఉండలు అమ్ముతారు. తెచ్చుకున్నారా? బ్రహ్మాండ ఘాటు దగ్గర అక్కడ ఉండలు అమ్ముతారు బృందావనంలో. అక్కడ అన్ని రకాల మృత్తిక ఉంటుందండి. అక్కడ కృష్ణయ్య మన్ను తిన్నటువంటి మృత్తిక, కృష్ణుడు అడుగుపెట్టినటువంటి కాలంలో అక్కడ ఆయన ప్రదేశంలో అడుగుపెట్టిన మృత్తిక, అన్నీ గోపికల యొక్క మృత్తిక అన్నీ దొరుకుతాయి అక్కడ. అవన్నీ ఉండచేసి వాళ్ళు మనకు ప్రసాదంగా ఇస్తారు. తిరుపతికి వెడితే లడ్డు ఎలా తెచ్చుకుంటామో, బ్రహ్మాండ ఘాటుకి వెడితే ఉండలా తెచ్చుకుంటాం. అయితే అది ఒక్కలాగా తినేది కాదులేండి, రోజు నామంగా పెట్టుకోవాలి మనం.
శిరస్సును ధరించుకోవాలి. కాబట్టి అటువంటి స్వామి చక్కగా ఆ రేపల్లెలో అడుగు పెట్టడానికి ఈయన ఊవిల్లూరుతున్నాడు, ఆయన హృదయం చేర్చుకున్నాడు, సంకెళ్ళన్నీ ఊడిపోయి ముందుకెడుతూ ఉంటే అలా వెళ్ళి ఏం చేశాడు స్వామి, యమునా నది దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆవిడ ఉత్తుంగ తరంగాలతో ఎగసెగసి పడుతుందట. బాగా ప్రవహిస్తోంది యమునా నది. దీంతో వసుదేవుడు ఆ బిడ్డని తలపైకి ఎత్తుకున్నాడండి. బాగా గుర్తుపెట్టుకోండి, బంధం పోవాలంటే హృదయంలో ఉండాలి, మృత్యువు పోవాలంటే తలపైన ఉండాలి భగవంతుడు. ఈ రెండే మనకు స్థానాలు. భగవంతుడి స్థానాలు రెండే రెండు, ఒకటి సహస్రారం, రెండవది హృదయ స్థానం. ఉంటే ఇక్కడ పెట్టుకోండి. లోకంలో అంటారు చూడండి, ఏదైనా మాట చెప్పాలంటే నేను మనపూర్వకంగా చెప్తున్నానండి, ఒక ఒట్టేయాలంటే ఏం చెప్తాడండి, చెయ్యి ఇక్కడే పెడతాడు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి అంటాడు. ఇంకో ఒట్టేసే ప్రదేశం ఏది, అమ్మ తోడండి. చాలామంది అంటూ ఉంటారు, వాడికి చెయ్యి ఎక్కడికి పోతుంది, ఇక్కడికే పోతుందండి. ఈ రెండు దగ్గరికే పోతుంది. ఒకటి హృదయము, రెండవది శిరస్సు. ఎందుకంటే భగవంతుడు ఈ స్థానాల్లో ఇష్టపడతాడు. ఒకటి హృదయంలో, రెండవది శిరస్సు మీద. ఇప్పుడు యమున దగ్గరకు పోగానే బంధాలు ఉండడానికి ఈ ప్రదేశం సరిపోతుంది, మృత్యువు తొలగాలంటే ఇక్కడికి రావాలి పరమాత్మ. ఎందుకంటే తల అనేటువంటిది మన ఆలోచనలన్నింటికీ సంకేతం. ఎప్పుడైనా చేయకుండా పని చేస్తే ఏమంటారంటే నీకు తల ఉందా అంటారు, నీకు బుద్ధి ఉందా, తలుండే ఆ పని చేసావా అంటారు. అంటే అర్థం ఏమిటి, ఆ పని చేయడానికి కారణమైన ఆలోచన పుట్టేది తలలో నుంచే. అందుకని భగవత్ కార్యం చేయాలంటే తలలో ఎవడుండాలి, పరమేశ్వరుడు ఉండాలి, భగవంతుడు ఉండాలి. అందుకని ఇక్కడ ఎప్పుడైతే పెట్టుకున్నాడో వసుదేవుడు, అప్పుడు యమున త్రావునిచ్చింది. అప్పుడు యమునా నదికి అవతలికి వెళ్ళి ఆ యశోదమ్మ దగ్గర ఉన్నటువంటి యోగమాయని తాను తీసుకొని తన దగ్గర ఉన్న పిల్లాడిని అక్కడ పడుకోబెట్టి ఈయన ఏమీ ఎరుగని వాడిలాగా వెనక్కొచ్చి మళ్ళీ కూర్చోగానే ఎవ్వరూ వేయకుండానే తలుపులు వాటంతట అవి వేసుకున్నాయి, బంధనం కలిగించుకున్నాయి, చేతికున్న సంఖ్యలు తగులుకున్నాయి, కాళ్లకు ఊడినటువంటి బంధనాలు మళ్ళీ చేరాయి. ఇప్పుడు విడగొట్టిన వాడెవడు, తగిలించిన వాడెవడు? విడగొట్టింది నారాయణుడు, తగిలించింది మాయ. మళ్ళీ తగిలించింది నారాయణుడు అంటాడే, నారాయణుడు తగిలిస్తాడా? వాడికేం పని అండి, ఈ వాడేం తగిలించడు, మాయ వస్తే అవే తగులుకుంటాయి. నారాయణుడు వస్తేనేమో మన ప్రమేయం లేకుండా విడిపోతాయి, మాయాదేవి వచ్చి కూర్చుంటే మన ప్రమేయం లేకుండా తగులుకుంటాయి. అదే వసుదేవుడికి విడగడంలో, ఇలా తగలడంలో, బంధనంలో ఉన్నటువంటి అర్థం. ఎప్పుడైతే మాయను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో ఇప్పుడు ఈవిడ చిన్న చిరు చప్పుడు చేసిందటండి మాయాదేవి. ఏది, క్యావ్ అని ఏడ్చినట్టుగా, క్యార్మని ఏడ్చినట్టుగా చిన్న శబ్దం చేసేటప్పటికీ కాపలా వాళ్ళంతా గందరగోళం చేసేసారండి. ఏమండి, ఇంత భగవంతుడు ఇంత దేదీప్యమానంగా ప్రకాశాన్ని ఇచ్చి ఇంతసేపు మాట్లాడితేనేమో హాయిగా గుర్రెట్టి నిద్రపోయారు రాక్షసులు. యోగమాయ వచ్చి చిన్న శబ్దం చేయగానే మేల్కొన్నారు. ఇదేనండి మాయ అంటే. భాగవతం దగ్గర నిద్రపోతారు, రూముల్లోనేమో మేల్కొంటారు. అంతే కదా. అదేం దరిద్రమో, కమ్మని పరుపులు ఇచ్చారు, కప్పుకోవడానికి ఊలు దుప్పటిచ్చారు. ఎంత అద్భుతమైన ఇస్తేనేమో 1 గంట 2 దాకా గుణగుణగుణగుణమంటుంటారండి, నిద్ర రాదు. ఏమండి, ఇక్కడికి వచ్చి భాగవతం దగ్గర కూర్చోబెడితే ఒంటి మీద శాలువాలు పోయినా మీకు తెలియటం లేదు, నెత్తిన ఉన్నటువంటి స్కార్ఫులు పోయినా మీకు తెలియటం లేదు. ఏమండి, ఏమి లేకపోయినా హాయిగా నిద్రపోతారు. ఏమిటండి రహస్యం? మాయాదేవి ప్రభంజనం. ఆవిడ అదేం చూడదండి, వచ్చి కూర్చుంటుంది అంతే. కాబట్టి ఇక్కడ కూడా ఎంతసేపు భగవంతుడు మాట్లాడితే లేవలే. ఇంటికి వాళ్ళు ఆయన వస్తాడండి, ఏ 2 1 గంటకో అన్నం పెడుదువులే అంటే లేవరో. వాళ్ళకి ఇష్టమైన సీరియల్ టైటిల్ సాంగ్ వస్తుంది పక్కాళ్ళ టీవీలో, టక్కులు లేచి రిమోట్ ఎత్తుక్కుంటారండి. వాడు అనుకుంటాడు 4 మార్లు పిలిచినా నేను లేవలేదు, టీవీ వాడి టైటిల్ సాంగ్గా పుట్టిన పుణ్యం వచ్చేది. వాడి దెబ్బకు లేచారు, నా దెబ్బకు పడుకున్నారు. మాయ అంటే అదే పెద్ద మాయ. యోగమాయ కూడా అలాంటిదే. ఆవిడ ఎప్పుడైతే వచ్చేసిందో వీళ్ళు లేచారు. లేచి ముందు తాళాలు చూశారు, తలుపులు తాళాలన్నీ అప్పట్లాగే ఉన్నాయి. వెళ్ళి కంసుడితో చెప్పారు, దేవకి దేవి నీళ్ళాడే రమ్మని. అయ్యా ఇదిగో నువ్వు చెప్పమన్నావు, మేము చెప్తున్నాం, దేవకీదేవి నీళ్ళాడింది, తొందరగా వచ్చేసేయండి అని చెప్పగానే ఇక వీడు ఎంత తత్తరపాడుతో లేచాడంటే మంచం మీద నుంచి లేచాడు, ఊడిపోతున్న జుట్టు ముందుకు పడుతోంది, మద్యం మత్తులో తూగుతూ ఉన్నాడు, క్రింద వేలాడేటువంటి చీర వేలాడుతోంది, కత్తి ఒకటి పట్టుకున్నాడు,
ఏది తడబాటు పడుతున్నటువంటి కన్నులతో, తడబడేటువంటి అడుగులతో పడుతున్నానా లేస్తున్నాననే స్పృహ కూడా లేకుండా వాడు ఆ దేవకీదేవి ఎక్కడ పిల్లనో కనంటే వాడికి ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. అబ్బాయి అమ్మాయి అనేది తెలియలేదు వాడికి. మొత్తానికి దేవకీదేవి నీళ్ళాడే అంతవరకే చెప్పారు. వీడు వెళ్ళేటప్పటికీ వెంటనే ఈ పిల్లని దేవకీదేవి చీర మొత్తం ఇలాగ కప్పేసి ఎక్కడ పిల్లోడో కనబడితే వీడు చంపేస్తాడేమోనని దాచుకుంటుందండి దేవకీదేవి. వీడు అంత మత్తులో కూడా ఎక్కడ కాస్త ఖాళీ దొరుకుతుందా, ఆ పిల్లాడినో లాగేద్దామా అని కర్కశంగా చూస్తుంటే లేత గులాబీ ఎర్ర కాళ్లతో మృదుమధురంగా ఉన్నటువంటి భవానీ అమ్మవారి పాదాలండి అవి. అమ్మ లలితామాత ఉందే, ఆ అమ్మ పాదాల్లాగా ఎర్రగా కనబడుతుంటే వీడు బాగా రుచి మరిగిన పులిలాగా ఒక మాంసపు కబళం మీదకు వెళ్ళేటువంటి క్రూర మృగంలాగా ఆ కాళ్ళని చూసి ఇలా పట్టుకు లాగడానికి ప్రయత్నం చేస్తుంటే దేవకి బ్రతిలాడింది. అన్నా శమింపు మన్నా తగదల్లుడు కాదిది మేన కోడలవు మన్నన సేయుమన్నా మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ముల త్రోవ బోవన్న భవత్ సహోదరి గదన్నా నిను శరణంబు వేడెదన్. అన్నయ్య, మగపిల్లాడైతే నీ మృత్యువు అనుకున్నావేమో, ఆడపిల్లన్నయ్య మగపిల్లలకి ఎలాగూ నోచుకోలేకపోయాను, 6గురిని చంపేశావు. ఆడపిల్ల మేనకోడలు కాస్త నాకు పుత్రికాభిక్ష పెట్టన్నయ్యా అని దేవకీదేవి అడుగుతుంటే కర్కశమైనటువంటి హృదయంతో వాడు కాలు పట్టుకుని ఇలా లాగి నేలకేసి కొట్టాలని బండకేసి బాదుతుంటే అనూహ్యంగా ఆకాశంలోకి ఎగిరిందండి అమ్మ. ఎగిరి 18 చేతులతో భీకరమైనటువంటి రూపంతో, ఒరే కంస, ఇలాగా దేవకీదేవికి పుట్టినటువంటి బిడ్డలందరినీ చంపావే, తెంపరివై బోరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి, ఇంతనైనా ఉపశాంతి వహింపగా రాళ్ళ మీద నొస్సింపగా విసిరో ఇదియు భీరమే, నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడొక్క సత్కృతి నుందడు వాడు దుర్మతి. ఒరే, నువ్వు ఎవడి వల్ల మృత్యువని భయపడుతున్నావో, ఎవడు నీకు చావని అనుకొని నన్ను ఇంత హింసిస్తున్నావో అలాంటి వాడు నాతో పాటుగా పుట్టి నాతో పాటుగా పెరగడానికి నిశ్చయమై వేరే చోట ఉన్నాడు. నీకు ధైర్యం ఉంటే ఆ చావు నుంచి తప్పించుకోరా కంస అని అమ్మ అప్పటికప్పుడు అంతర్ధానమైపోయింది. ఎప్పుడైతే వీడి పలుకులు విన్నాడో దేవకి వసుదేవుల కాళ్ళు పట్టుకున్నాడు. నేను చాలా పాపం చేశాను, మీ పిల్లల్ని చంపాను, నేనేదో ఉపద్రవం వస్తుందని విన్నాను, నన్ను క్షమించండి అని పాపం దేవకి వసుదేవులు అనుకున్నారు వీడు పశ్చాత్తాపడ్డాడు కదా అని అనుకుంటూ ఇలా ఉండేటప్పటికి తెల్లవారిందండి. అర్ధరాత్రి కదా నారాయణమూర్తి పుట్టాడు. తెల్లవారేటప్పటికి సభ ఏర్పాటు చేసి పూతన, తృణావర్తుడు, శగడాసురుడు, ప్రలంబాసురుడు, అఘాసురుడు ఇంతమంది రాక్షసులతో సమావేశం ఏర్పరిచి, మీరందరూ రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు కదూ, 12 గంటల సమయంలో నాకు ఒక సమాచారం అందింది, దేవకీదేవి పిల్లని కన్నది అని. నేను వెళ్ళి పిల్లని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ పిల్ల ఆకాశంలోకి ఎగిరి నాతో పాటుగా పుట్టినవాడు ఒక చోట ఉన్నాడని, వాడు నిన్ను చంపుతాడని నాకు హెచ్చరిక చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు కంసుడు. దానికి పూతన మొదలైన వాళ్ళందరూ అన్నారు, అయితే దీనికింత ఆలోచించడం దేనికయ్యా, ఎవరైతే చిన్న చిన్న పిల్లలు పల్లెల్లో పట్టణాల్లో పెరుగుతున్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపడానికి మేమందరం ఉన్నాం గనక మమ్మల్ని వినియోగించి నీ మృత్యు భయాన్ని తొలగించుకో అని చెప్పగానే అప్పుడు పూతన అనేటువంటి ఒక రాక్షసి స్తన్యమిచ్చే నెపంతో పాలల్లో విషం నింపుకొని పిల్లలు ఎక్కడెక్కడ చిన్నపిల్లల ఏడ్పు వినపడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తురాలై ఒకనాడు ఆవిడ రేపల్లె పట్టణానికి చేరబోతోందనే విషయాన్ని మనకి చక్కగా పోతనామాత్యుల వారు మన కృష్ణ కథలో ఇంతవరకు సమయాన్ని మనకి అనుగ్రహించారు. 1:30 చెప్పుకున్నాం, ఏం పర్వాలేదు, ఒక పావు గంటే తగ్గింది, ఏం బాధ లేదు. కాకపోతే మనం సాయంత్రం పూట మరలా మిగిలినటువంటి కథాభాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ జై సద్గురుదేవ.